తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజన స్వరాన్ని వినిపించడానికి శ్రీ కేపీ అశోక్ కుమార్ గారు నా ఎదురుగా సిద్ధంగా ఉన్నారు. అయితే కేపీ అశోక్ కుమార్ సృజన స్వరాన్ని మనం రికార్డ్ చేసే కన్నా ముందు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఏంటంటే, సాధారణంగా క్రిటిసిజం అంటే విమర్శ, సమీక్ష ఇలాంటివి ఒక కాల్పనికేతర రచనలుగా పరిగణిస్తారు. వీటికి సృజనాత్మకత అవసరం లేదని అనుకుంటారు. కానీ ఆస్కార్ వైల్డ్ అన్నట్టు ఒక రచయిత రచనను సమీక్షించాలన్నా, విమర్శించాలన్నా రచయిత కన్నా ఎక్కువ పరిజ్ఞానమే కాకుండా రచయిత కన్నా అధికమైన సృజనాత్మకత ఉన్న విమర్శకుడికే అది సాధ్యమవుతుందని. అంటే రచన చేయటం అనేది ఎంత సృజనాత్మకమైన ప్రక్రియనో దానిలో ఉన్నటువంటి ఇంపుల్ని, సొంపుల్ని, దానిలో రచయిత నిబిడీకృతంగా ఉంచినటువంటి ప్రతీకల్ని గ్రహించి వాటిని పాఠకులకి చేరువ చేయటం అనేది అత్యంత సృజనాత్మకమైన ప్రక్రియ. కాబట్టి విమర్శ అనేది కాల్పనికేతర రచన అయిన అత్యంత సృజనాత్మకత అవసరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఈరోజు తమ సృజన స్వరాన్ని వినిపించడానికి కేపీ అశోక్ కుమార్ గారు చాలా సిద్ధంగా ఉన్నారు. మరొకసారి ఆస్కార్ వైల్డ్ని గుర్తు చేస్తూ, ఆస్కార్ వైల్డ్ ఏమన్నాడంటే, ఒక 3 వాల్యూమ్ల రచనలు ఎవరైనా చేసేయగలరు, దానికి పెద్ద గొప్పతనం అవసరం లేదు. కానీ ఆ 3 వాల్యూమ్ల రచనల్ని చదివి, అనుభవించి, దానిలో ఉన్నటువంటి అనేక విషయాల్ని గ్రహించి పాఠకులకు వివరించేటువంటి విమర్శకుడే అత్యంత సృజనాత్మకత ఉన్నవారు. కాబట్టి కేపీ అశోక్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు ఈరోజు మనం మీ సృజన స్వరం అంటే ఎలాగ మీరు రచనలు క్రిటిసైజ్ చేస్తారు, ఎలాగ విమర్శిస్తారు, సమీక్షిస్తారు, పరామర్శిస్తారు, ఇవన్నీ చర్చించే కన్నా ముందు మనము మీ కుటుంబ నేపథ్యము, మీ బాల్యము, మీ బాల్యానుభవాలు, ఏ రకంగా మీ బాల్యానుభవాలు మిమ్మల్ని ఈ సాహిత్య ప్రపంచం వైపు మళ్లించాయి అనేది వివరిస్తారా? తప్పకుండా. నేను సికింద్రాబాద్ దగ్గర ఉన్న మచ్చబుల్లారం అనే ఊర్లో పుట్టాను 1956లో. నా బాల్యం, నా యవ్వనం అంతా కూడా అదే ఊర్లో గడిచింది. మా ఊర్లోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో నేను 7వ తరగతి వరకు చదువుకున్నాను. అక్కడి నుండి హై స్కూల్ విద్య బుల్లారం స్కూల్లో చేశాను. అక్కడే ఉన్న జూనియర్ కాలేజీలో కూడా నా జూనియర్ కాలేజ్ విద్య అక్కడే పూర్తి చేసుకున్నాను. నా బాల్యం అంతా చాలా ఆనందంగా, చాలా సరదాగా, చాలా గొప్పగా గడిచిందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే మా కుటుంబీకులు ఉన్నత మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. మా నాన్నగారికి షాప్స్ ఉండేవి, తర్వాత చిట్ ఫండ్స్ ఉండేవి. మా నాన్నగారికి అసిస్టెంట్ గా నేను ఉండడం వల్ల నేను చాలా మటుకు డబ్బులతో కూడిన వ్యవహారంలో ఉండడంతో నా దగ్గర డబ్బుల చలామణి ఎక్కువగా ఉండేది. డబ్బులు చేతులు ఆడుతుండడం వల్ల రకరకాల సినిమాలు చూడడము, పుస్తకాలు కొనుక్కోవడం ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి. అయితే చిన్నప్పుడు మా షాప్లో నేను కూర్చోవలసిన అవసరం ఏర్పడింది. మా నాన్నగారు నన్నే ప్రత్యేకంగా కూర్చోబెట్టాడా. ఆ కూర్చోబెట్టడంతో నేను చాలా బోర్ అయిపోయేవాడిని. నా బోర్డంని అధిగమించడం కోసం మా కాగితాలు, పొట్లాలు కట్టడానికి వచ్చే కాగితాల లోపల అప్పుడు ఆంధ్రప్రభ వీక్లీస్, కథల పుస్తకాలు అవన్నీ వచ్చేటి అనమాట. అవన్నీ చదువుకోవడం నాకు అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత మా మొదటి తరగతిలో మా స్కూల్లో కథల పీరియడ్ అని ఒకటి ఉండేది. ఆ కథల పీరియడ్లో వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలను నేను విన్న తర్వాత ఏకసంతాగ్రాహిగా నేను దాటిని మళ్ళీ అదే విధంగా రిపీట్ చేయడం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. అప్పుడు మా టీచర్స్ అంతా ఏ క్లాస్లో ఎవరిని ఎంగేజ్ చేయాలని నన్ను పంపించి వాళ్ళ కథలు చెప్పించే కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళు. అట్లా నాకు కథలు చెప్పడం అనేది, రిపీట్ చేయడం అనేది నాకు అట్లా అలవాటు అయిపోయింది. నా మిత్రులు 3rd క్లాస్లో ఉండగా నాకు వెంకట్రావు అనే ఒక మిత్రుడు ఉండేవాడు. అతను చందమామ ఎలా చదవాలో నాకు అలవాటు చేశాడు. అతను చందమామ తీసుకొస్తే అప్పుడు నేను మొదటిసారి చందమామ చూశాను. అప్పుడు నా వయసు 5 ఏళ్ళని చెప్పాలి. అతను చందమామ చదువుతుంటే ఆ రీడింగ్ కంటిన్యూ కాకుండా కిందికి పోయి పైకి పోయి ఇదేంటి అని అడిగాను. అప్పుడు అట్లా కాదు, ఇట్లా చదవాలని చెప్పేసి చూపించాడు. నేను వెంటనే చాలా స్పీడ్గా చదివేవాడిని నా 3వ తరగతి. అప్పుడు నేను వెంటనే చందమామ కథ నాకు చాలా నచ్చింది. ఇక అతని వెంబడిబడి చందమామలన్నీ చదవడము, చందమామలు, ఈ బాల సాహిత్యము, దాని ద్వారా వీక్లీస్ చదవడము, హఠాత్తుగా డిటెక్టివ్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళు నా క్లాస్మేట్స్ ఒక అతను డిటెక్టివ్ తెచ్చేవాడు. వాళ్ళ నాన్నగారు రైల్వేలో పనిచేసేవాడు. రైల్వే వాళ్ళకు రైల్వే లైబ్రరీలో డైలీ 2 డిటెక్టివ్ బుక్స్ తెచ్చేవాట. వాళ్ళ అబ్బాయి అది తీసుకొని మా క్లాస్కి వచ్చేవాడు అనమాట. వాడి దగ్గరికి వచ్చి నేను తీసుకోవడం అలవాటైంది. నేను మొట్టమొదట చదివింది ప్రతిక్షణం ప్రాణగండం అని ఒక డిటెక్టివ్ నవల. అది ఎవరు రాశారో కూడా నేను ఇప్పుడు చెప్పలేను. అది నాకు చాలా ఆసక్తి అనిపించింది. అరే ఇది చాలా బాగుంది అనుకున్నాను. ఇక అప్పుడు ఆ పఠనం నాకు ఎంత వెంటాడిందంటే, అప్పుడు నేను వెతికి మా ఇంటి చుట్టుపక్కల ఎవరు చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర అది ఎట్లా గ్యాదర్ చేయడం, వాళ్ళ నుంచి మా ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ నుంచి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళలో పోవడము. నేను చిన్నవాడిని కాబట్టి నేను డిటెక్టివ్ చదివితే చెడిపోతానని కొనేవాళ్ళు, డిటెక్టివ్లు చదివితే ఎదగరని చెప్పేసి నన్ను కొట్టి అది మానిపించడానికి మా ఇంట్లో వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ అది కాలేదు. ఇంకా నా ఫ్రెండ్ సర్కిల్ పెరగడంతో ఇక నేను ఇవన్నీ పుస్తకాలు చదవడం అలవాటైంది. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న
నాడాళ్ళు అంటే నేను అప్పుడు సినిమాలు కూడా చాలా పిచ్చిగా చూసేవాని అనమాట. సినిమాల్లో అలవాటైంది. సినిమాలు అలవాటు అయిపోయిన తర్వాత మొత్తం ఆ సినిమాల డైలాగ్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా నేను చెప్పేవాని అనమాట. అప్పుడు మా చుట్టుపక్కల ఉన్న ఆడాలంతా నన్ను పిలిచి నన్ను కూర్చుని పెట్టేసి ఆ సినిమా స్టోరీ అంతా చెప్పించుకునేవాళ్ళు. నేను చాలా ఉల్లాసంగా చెప్పేవాడిని. అట్లా వాళ్ళతో అయిన పరిచయం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న పుస్తకాలు మ్యాగజైన్లు చదవడం నాకు అలవాటు అయిపోయింది. అట్లా చదువుతూ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్కి వచ్చేసరికి నేను నవలలని చదవడం ప్రారంభించేశాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిహిరకులుడు అనే సీరియల్ వచ్చేది, విశ్వనాథ సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ మా ఇంటి పక్కలో ఒక అతని దగ్గరికి వచ్చేది. నేను వాళ్ళ ఇంటికి పోతే ఆంధ్రప్రదేశ్ లోపల కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి మహాభారతం, వాసిరెడ్డి సీతాదేవి అడవి మల్లె, తర్వాత ఈయన మిహిరకులుడు, ఈ 3 సీరియల్స్ వచ్చేవి. నేను అప్పట్లో ఆ భాషను చూసి చాలా ఆశ్చర్యపోయినా. కానీ విచిత్రం ఏంటంటే నా 5వ తరగతిలోనే నేను మిహిరకులుడు సీరియల్ నేను చదవగలిగాను. అప్పుడు మా స్కూల్లో ఒక చిల్డ్రన్ లైబ్రరీ ఉండేదన్నమాట. మా సార్కి నేను అసిస్టెంట్గా ఉండి మా సార్ పానం తిని ఆయన మొత్తం లైబ్రరీని అంతా 7th క్లాస్ తో కూడా కంప్లీట్ చేసేసిన. లైబ్రరీలో బుక్స్ అన్ని చదివేశాను. అప్పుడు బాల సాహిత్యం, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర బాల సాహిత్యం అని 40 పేజీల్లో 60 పేజీల్లో ఒక్కొక్క బెంగాలీ నావలని బాలల కోసమని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అవన్నీ చదివాను. కథా సరిత్సాగరము, రవీంద్రనాథ్, బంకిం బాబు, ప్రేమ్చంద్, ఇవన్నీ నేను అప్పుడే చదివాను. ఆ తర్వాత మా దగ్గర అల్వాల్లో ఒక లైబ్రరీ ఉండేది, బ్రాంచ్ లైబ్రరీ అని చెప్పేసి. ఆ బ్రాంచ్ లైబ్రరీలో పోతే నేను చిన్నవాడిని చెప్పేసి వాడు నాకు మెంబర్షిప్ ఇవ్వలేదు. నా 10th క్లాస్ అయిన తర్వాత నేను అక్కడ లైబ్రరీకి పోయి నేను 5 రూపీస్ 5 రూపాయల వల్ల సభ్యత్వ రుసుము తీసుకొని 2 పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. నేను ఆ పుస్తకాలను తీసుకోవడం యుద్ధ ప్రాతి రాగానే తీసి చదివి మళ్ళీ 2 రోజులు పోయి పుస్తకాలు ఇస్తే వాడు ఆశ్చర్యపోయేవాడు. లైబ్రరీ అంత వేగంగా చదివేవాడిని. అప్పుడు నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కూడా ఈ పుస్తకాలు చదివేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు నా ఫ్రెండ్స్ అయినారు. ఆ ఫ్రెండ్స్ కావడం వల్ల నా బుక్స్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ బుక్స్ నాకు ఇవ్వడం, ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటూ చదివే అలవాటు వచ్చేసింది. 10th క్లాస్ వచ్చేసరికి నేను ఇక్కడ ఒక లైబ్రరీ, సదర్ బజార్లో ఇంకొక లైబ్రరీ, అందులో మెంబర్షిప్ తీసుకొని అక్కడ తర్వాత అద్దె లైబ్రరీలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే ఒక 6 డజన్ అద్దె లైబ్రరీలు ఉండే. అయితే అద్దె లైబ్రరీలో డిటెక్టివ్లు చదవడం కోసము మా మచ్చబుల్లారం నుండి సైకిల్ మీద క్యాంచీ తొక్కుతూ అక్కడికి వెళ్ళి రోజు 2 డిటెక్టివ్లు మళ్ళీ ఇంట్లో తెలిస్తే తంతారని చెప్పేసి తెలియకుండా అక్కడికి పోయి ఆ డిటెక్టివ్స్ తీసుకొని వచ్చి మళ్ళీ చదివి మళ్ళీ తెల్లారి సైకిల్ మీద పోయి ఇచ్చేసేవని. అంత క్రేజ్ ఉండింది అనమాట. అయితే రైల్వే స్టేషన్ నుండి మోండాకు పోయే దారిలో ఒక పురాతన రెంటల్ లైబ్రరీ ఉండింది. వాడి దగ్గర 1940 నుంచి వచ్చిన డిటెక్టివ్ వాడు స్టోర్ చేసి పెట్టాడు అనమాట. వాడి దగ్గర మొత్తం డిటెక్టివ్ సాహిత్యాన్ని అవపోసన పట్టేశాను. నేను చదవని పుస్తకం లేదని చెప్పాలి. నేను ఇప్పుడు వదిలేసిన ఏమి లేవన్నమాట. మొత్తానికి మొదటి నుంచి టెంపోరావు నుంచి స్టార్ట్ చేస్తే మొన్నటి వరకు మధుబాబు వరకు నేను మొత్తం వచ్చిన ఈ డిటెక్టివ్ సాహిత్యాన్ని అంతా అవపోసన పట్టేశాను. ఆ తర్వాత నవలా సాహిత్యం వైపు మొగ్గాను. ఆ నవలా సాహిత్యాన్ని కూడా ఈ బ్రాంచ్ లైబ్రరీలో మెంబర్షిప్ కావడం వల్ల సీరియస్ లిటరేచర్ నేను చదవడం జరిగింది. మొదట్లో బుచ్చిబాబు, గోపీచంద్ వీళ్ళందరినీ చదువుకుంటూ వస్తున్న క్రమంలో నా చుట్టుపక్కల ఉన్న మా అక్కయ్యలు, మా అత్తమ్మలు, మా వదినమ్మలు వీళ్ళందరి వల్ల నేను పాపులర్ లిటరేచర్కు అలవాటు పడాల్సి వచ్చింది. ఎద్దనపూడి సులోచన రాణి, అరకపూడి కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన వీళ్ళందరి రచనలు చదువుకోవడం వల్ల వాళ్ళతో 1973 వరకు ఈ సాహిత్యాన్ని అంతా నేను క్షుణ్ణంగా చదివేశాను. అప్పుడు నాకు ఇంటర్మీడియట్లో మొగుళ్ళ సంజీవ్ రెడ్డి అని ఒక మిత్రుడు నాకు పరిచయం అయ్యాడు. అతను పరిచయం అయిన తర్వాత నా చదవడం అనేది ఇంకా విస్తృతమైంది. అతను చెప్పాడు ఏం పుస్తకం చదవాలి, ఎట్లా చదవాలి. అతను మొట్టమొదటిసారి రాహుల్ సంకృత్యాయని నాకు పరిచయం చేశాడు. తర్వాత ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి వచ్చిన అనువాద నవలలన్నీ పరిచయం చేశాడు. అకల్ బెర్ఫిన్, తర్వాత మాబిడిక్ ఇలాంటి నవల్స్ అన్ని ఇచ్చేవాడు అనమాట. అవి ఎక్కడ దొరికాయో చూపిస్తే అవి పట్టుకున్నప్పుడన్నీ నేను అనువాద నవలలు చదవడం ప్రారంభించాను. అప్పుడు అంపశయ్య కొత్తగా వచ్చింది అప్పట్లో నావల్. అంపశయ్య నవల ఇవ్వడము. అప్పట్లో రావి శ్రీమన్నారాయణ అనే ఒక రచయిత ఉండే. ఆ రావి శ్రీమన్నారాయణ రచనలు చాలా వెరైటీగా అనిపించేది, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనిపించేది. అక్కడి నుండి మెల్లగా రావి శాస్త్రి ఇటువైపు రావడము, ఈ సీనియర్ లిటరేచర్ కు అలవాటు పడడం జరిగింది. అతని వల్ల నాకు జరిగిన మహోపకారం ఏంటంటే జనరల్ బుక్స్ చదవడం, సాహిత్యానికి పరిమితం కాకుండా సైన్స్, సోషల్ సైన్సెస్ ప్రతి పుస్తకం. ఆయన ఏమన్నవాడంటే ఒక పుస్తకాన్ని మనం ఎందుకు చదువుతామంటే ఆ పుస్తకం వల్ల ఒక కొత్త విషయాన్ని తెలుసుకోగలిగి ఉండాలి. టైం పాస్ అనేది సెకండరీ. ఈ వయసులో మన
కావాల్సింది నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం. నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం అంటే మనం సాహిత్యేతర పుస్తకాలు, సాహిత్యము, సైన్స్, సోషల్ సైన్సెస్ చదవాల్సిన అవసరం ఉందని చెప్పడంతో అప్పుడు నేను సోషల్ సైన్సెస్ కు సంబంధించిన పుస్తకాలు చదవడము, చరిత్ర, అర్థశాస్త్రము, ప్రతి పుస్తకం చదివే అలవాటు నాకు అట్లా అలవడింది. ఆ కొనసాగింపు అలానే జరుగుతూ వచ్చింది. అక్కడి నుండి నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సికింద్రాబాద్కి రావడం 1973లో జరిగింది. అప్పుడు నేను సర్దార్ పటేల్ కాలేజీలో నేను చేరాను. సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత నేను సికింద్రాబాద్ స్టేషన్లో సుభాష్ గార్డెన్లో, అంటే ఆల్ఫా ఎదురుగా ఉండేది సుభాష్ గార్డెన్, ఇప్పుడు కూలగొట్టేశారు, అది లేదు అక్కడ. అక్కడ ఒక మంచి లైబ్రరీ ఉండే, అందులో మెంబర్షిప్ అయ్యి అక్కడ బుక్స్ తీసుకోవడం, రకరకాల లైబ్రరీలో మెంబర్షిప్లు కావడం, అక్కడ నుంచి బుక్స్ తీసుకోవడం, బుక్స్ బోలెడని దొరికేవి. అట్లా పుస్తకాలు చదవడం ఒక అలవాటైంది. ఎంఎస్కో వాళ్ళ ఎం శేషాచలమంట కంపెనీ వాళ్ళలో మెంబర్నై అక్కడ నుంచి పుస్తకాలు సేకరించడం, తర్వాత సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్కి పోయి ఫుట్పాత్ మీద పుస్తకాలు వెతుక్కొని తీసుకొని రావడం, ఇట్లా రకరకాల సోర్సెస్ ద్వారా పుస్తకాలను సేకరించడం, చదవడం అనేది నాకు ఒక ప్రత్యేకమైన హాబీగా తయారైంది. అప్పుడు 73లో మేము డిగ్రీ చేసేటప్పుడు నా మిత్రులు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో 5 కార్డ్స్ ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు అక్కడ దొరకక వేస్ట్గా ఉంటే ఆ పుస్తకాలు, ఆ కార్డ్స్ నాకు ఇవ్వడంతో నేను ఉస్మానియా లైబ్రరీకి పోయి ఫుల్ ఉస్మానియా లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని పోయట్రీ 73 to 75 వరకు మొత్తం పోయట్రీ అంతా అవపోసన పట్టాను. 73లో మా ఊర్లో విఘ్నేశ్వర కళా సమితి అని ఒకటి ఉండింది. వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు. నాకు నాటకాల్లో పాత్రలు ఇచ్చారు. అయితే నేను ఏకసంతాగ్రహీని కావడం ఒకటి, తర్వాత నేను చాలా డైలాగ్స్ ఉన్న పలంగా అప్పచెప్పేవాడిని కాబట్టి నాకు ప్రధాన పాత్రలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళ కోసం మేము ఏం చేసామంటే స్త్రీ పాత్రలు లేని నాటకాలు వెతికేవాళ్ళం. అప్పుడు నాటకాలు వెతుకుతూ బోలెడని నవలలు చదివాను. నాటకాలు తర్వాత కొన్ని కథలను మేము నాటకీకరణ చేశాం. మేము గిరిజశ్రీ భగవాన్ ఒక డిటెక్టివ్ను మాయమైన మాలతి అనే పేరుతో నాటకంగా తీసి మేము ప్రదర్శించాం. అందులో ప్రధాన పాత్రధారిని నేనే. తర్వాత ఉద్ధారకులు, తర్వాత సంఘజీవులు, ఇట్లాంటి నాటకాల్లో కూడా నేను నటించాను. అయితే మా వాళ్లకు నాటకాలు ఏది పనికొస్తుందో చెప్పడం కోసము నేను మొత్తం నాటక సాహిత్యాన్ని అంతా 3 ఏళ్లలో అవపోసన పట్టాను. నాటకాలు అన్నీ చదివాను. తర్వాత ఆ చదివిన తర్వాత నాకు నాటకాల మీద ఒక విధమైన అథెంటిసిటీ వచ్చింది. తర్వాత కాలంలో నేను నాటకాల మీద విస్తృతమైన వ్యాసాలు కూడా రాయడం జరిగింది. అంటే ఒక సీజన్ అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఒక సీజన్లో నేను డిటెక్టివ్స్ అన్ని చదివాను. ఆ తర్వాత నవలలు ఎంబడబడ్డాను. నవలలు పోయిన తర్వాత నాటకాల తర్వాత కవిత్వం తర్వాత జనరల్ బుక్స్, ఆ తర్వాత విమర్శ. ఇట్లా ఒక్కొక్క యాంగిల్లో నేను వస్తూ తర్వాత విమర్శ రంగంలో నేను స్థిరపడిపోవడం జరిగింది. విమర్శ రంగంలో స్థిరపడిపోవడానికి కారణం ఏంటంటే నాకు లైక్ మైండెడ్ పీపుల్స్ మేము అందరం కలిసినప్పుడు పుస్తకాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పుస్తకంలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇవి మేము విపులంగా చర్చించుకునే వాళ్ళం. తర్వాత క్రమంలో ఏం చేసిన అదే విమర్శ అన్న సంగతి మాకు తెలిసింది. అయితే అది నేను మొదట్లో నేను రాయాలని అనుకోలేదు. రాయడం అంటే నాకు చాలా బద్ధకము. నిజానికి రాయడం అంటే నాకు ఎంత బద్ధకం అంటే ఎగ్జామినేషన్లో రాయడానికి చేయి గుంజుతుందని చెప్పేసి పెద్ద ఆన్సర్స్ కూడా సంక్షిప్తీకరించి రాసేవాడిని. అట్లాంటి వాడిని భవిష్యత్తులో నేను విమర్శకుని అవుతానని, ఇన్ని వ్యాసాలు రాస్తానని అస్సలు అనుకోలేదు. అట్లా వచ్చేసింది కాబట్టి అట్లా రాసుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది అంటే నేను ఒక రెగ్యులర్ రీడర్ని. ఆ రెగ్యులర్ రీడర్ని ఇప్పటికి కూడా నేను రోజుకు ఒక నవల చదువుతాను. ఇప్పటికి కూడా నేను అన్ని పేపర్లు చదువుతాను, అన్ని మ్యాగజైన్లు చదువుతాను. ఇప్పటికీ నేను రోజు ఒక పుస్తకం చదివింది నాకు తోచదు. ఈ నా అతిగా చదవడం అన్నది, ఈ వ్యసనం, నాకు రీడింగ్ అనేది ఎప్పుడైతే వ్యసనంగా పరిణమించిందో ఈ వ్యసనంలోకించి బయట పడలేక ఈ వ్యసనాన్నే నా మెయిన్ ఆలంబనగా చేసుకొని దాని ద్వారా నేను సమీక్షకునిగా తయారైన సమీక్షకుడి నుంచి విమర్శకుడిగా రూపొందడానికి నా ఈ నేపథ్యమే కారణమైందని చెప్పాలి. మీరు ఇలాగా పుస్తకాలు చదువుతూ పుస్తకాల వెంట పడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, ఒక డిటెక్టివ్ సాహిత్యం చదవద్దన్నారు, మరి మిగతావి? మా ఇంట్లో ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు. మా వాళ్ళు ఏమనుకునేవారంటే టెక్స్ట్ బుక్స్, స్కూల్కు కాలేజీకి సంబంధించిన పుస్తకాలు చదివి బాగుపడాలి, వీడన్ని చెత్త పుస్తకాలు చదివి చెడిపోతున్నాడని మా నాన్న చాలా ఆందోళన పడేవాడు. బోలెట్ సార్లు నన్ను చితక బాధడం అవన్నీ జరిగాయి. ఇక తర్వాత వాళ్ళు తేల్చుకున్నారు వీడు చదవకుండా ఉండలేడన్న సంగతి మా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. తర్వాత డిటెక్టివ్ సాహిత్యం నుంచి నేను బయటకు వచ్చి వేరే చదవడము, తర్వాత రకరకాలుగా చదవడము, తర్వాత నా ప్రవర్తన లోపల ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడు నాకున్న హాబీస్ 3 అని చెప్పాలి. ఒకటి, చిన్నప్పటి నుంచి అలవాటైన రీడింగు, సినిమాలు, తర్వాత పాటలు వినడం. మొదటి నుంచి నేను రేడియో అభిమానిని. మా బాల్యంలో మా నాన్నగారు పొద్దున్నే 6 గంటలకు మమ్మల్ని లేపి 6 గంటలకు హైదరాబాద్ పెట్టేవాడు. హైదరాబాద్ పెట్టగానే హైదరాబాద్లో వార్తల తర్వాత భక్తి రంజని వచ్చేది. భక్తి రంజని, గ్రామసీమలు, ప్రాంతీయ వార్తలు, ఇట్లా ఆ ప్రోగ్రాం అంతా గడుస్తూనే పోయేదంట. మేమంతా రేడియో వింటూనే టైం తెలుసుకునే వాళ్ళం. అప్పుడు
తెలుగు పాటలు చాలా అరుదుగా వచ్చేవి హైదరాబాద్లో. శుక్రవారం పూట ఒకటి, మంగళవారం అనుకుంటాను రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకే మీరు కోరిన పాటలు వచ్చేవి. రోజంతా మీరు కోరిన పాటలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాళ్ళం. పాటలు చాలా తక్కువ ఉండేది. విజయవాడ స్టేషన్లో పాటలు ఎక్కువ వచ్చేవి, కానీ విజయవాడ స్టేషన్ ఇక్కడికి అందేది కాదు. మేము మెయిన్గా దాని మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం. తర్వాత వివిధ భారతిలో పూర్తి హిందీ ప్రోగ్రామ్సే వచ్చేవి అనమాట. అందులో 11 o'clock పొద్దున 11 o'clock నుంచి మంచా హే గీత్ వచ్చేవి. ఆ టైంలో మేము ఇంట్లో ఉండాం, స్కూల్స్లో ఉండేవాళ్ళం. మధ్యాహ్నం 1 to 3 వరకు వచ్చేవి, అప్పుడు మేము ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. రాత్రికి 7 o'clockకి మన జయమాల కార్యక్రమం ఉండేది, అది వినేవాళ్ళం. అప్పుడు అక్కడ తెలుగు పాటల కార్యక్రమమే లేదు వివిధ భారతిలో, అప్పుడు వచ్చేటివే కావు. అప్పుడు మేము ఆటోమేటిక్గా సిలోన్లో వస్తాయి కాబట్టి సిలోన్ వైపు మొగ్గేవాళ్ళం. సిలోన్లో పొద్దున 7 గంటల నుండి ఓల్డ్ సాంగ్స్, సైకిల్ సాంగ్స్ ఇవన్నీ వచ్చాయి. 8 o'clock నుంచి కొత్త సినిమా పాటలు వచ్చేవి. వాటి గురించి వింటూ సిలోన్ ఎక్కువ మాకు అలవాటైంది. మళ్ళీ మధ్యాహ్నం 3 to 4 o'clock వరకు అవి వచ్చేవి, అక్కడ తెలుగు పాటలు వినేవాళ్ళం. మళ్ళీ బినాకా గీత్మాల కోసము వారం కోసం ఎదురు చూసేవాళ్ళం. బినాకా గీత్మాల ఎప్పుడు వస్తుంది, అమీన్ సహాయని చెప్పే విధానాన్ని చూసేసి ఆ పాటలను మెచ్చుకోవడం, ఆ పాటల కోసం సినిమాలను చూసేవాళ్ళం అనమాట. అట్లా మాకు సినిమా పిచ్చి, సినిమాతో పాటు పాటలతో పాటు సినిమాలు, వీటితో పాటు ఈ పుస్తకాలు, ఈ 3 మాత్రమే నాకున్న హాబీలు. ఈ హాబీలే తర్వాత కాలంలో నాకు వ్యసనంగా పరిగణించింది. నేను వీటి చుట్టే తిరుగుతూ ఉండిపోవాల్సి వచ్చింది. నాకు ఇతర ఏ అలవాట్లు కూడా లేవు, అందుకే కాలేదు కూడా. నాకున్న మిత్రులందరూ కూడా మీరు ఈ విమర్శ రంగంలోకి ఎలా వచ్చారు అనేది తెలుసుకునే కన్నా ముందు మరింత మీ బాల్యం గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ వాతావరణంలో మీలాగా చదువు పట్ల ఆసక్తి ఉండి చదివిన వారు తక్కువ అనేది మీ మాటల వల్ల తెలుస్తుంది. ఆ సమయంలో మిమ్మల్ని ఎలాగ ప్రోత్సాహం లభించింది ఇంకా చదవడానికి? అండ్ మీ నాన్నగారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మీ అసమాన ప్రతిభ పట్ల ఎలా రియాక్ట్ అయ్యేవారు? మేము 5 అన్నదమ్ములం ఉండేవాళ్ళం. మా అన్న చదివాడు, మా అన్న తర్వాత క్లాస్ నేను, నా తర్వాత క్లాస్ మా తమ్ముడు. మా అన్న 6th class పాస్ కాగానే ఆ పుస్తకాలు నాకు వచ్చేటి, నేను 5th class పాస్ కాగానే నా పుస్తకాలు మా తమ్ముడికి వెళ్ళిపోయేది. ఇట్లా ఒక పరిణామ క్రమంలో ఒక్కొక్క ఆర్డర్లో వచ్చేవాళ్ళం. మా అన్న ఒక క్లాస్ పెద్ద, మా తమ్ముడు ఒక క్లాస్ చిన్న, మా ఇంకొక తమ్ముడు 3 క్లాసులు తక్కువ. అట్లా మేము చదువుకుంటూ వచ్చాము. అందరం తెలుగు మీడియమే. అప్పట్లో ఇంగ్లీష్ మీడియం అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేది కాదు, దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళం కాదు. నేను మా మచ్చబొల్లారం స్కూల్లోనే నేను మా అన్నదమ్ములందరం చదివాము. తర్వాత బొల్లారం హై స్కూల్లోనే మేమందరం చదివాము. మా 3వ తమ్ముడు మాత్రము అల్వాల్ హై స్కూల్లో 10th class వరకు చదివాడు. అతను 10th class చదివేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటర్న్ టెస్ట్ చేసేసి ఎయిర్ ఫోర్స్లో వెళ్ళిపోయాడు. అతను ఎయిర్ ఫోర్స్లో పోయి 15 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకొని రిటైర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఉద్యోగం దొరికింది. అది చాలా విచిత్రకరమైన సన్నివేశం. మా అన్న 10th class పాస్ అయిన తర్వాత డిగ్రీ చేస్తూ డిస్కంటిన్యూ చేసి మిదానీలో జాబ్ వచ్చేసింది, ఆయన అట్లా వెళ్ళిపోయాడు. మా నాన్నగారికి మొదటి నుంచి నా పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. వీడు చాలా తెలివైన వాడు, వీని షాప్లోనే ఉండాలి, బిజినెస్లకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసేవాడు. అయితే నాకు బిజినెస్ అంటే మొదటి నుంచి నచ్చేది కాదు. అట్లా ఒక షాప్లో కట్టేసినట్టు కూర్చోవడం అంటే నాకు అయ్యే పని కాదు. నాకు తిరగడం అంటే చాలా ఇష్టం. నాకు తిరగాలని ఉండేది, బయట పోవాలని ఉండేది, సినిమాలు చూడాలని ఉండేది, ఫ్రెండ్స్ ఆడుకోవాలని ఉండేది. అవన్నింటిని కాదని మా నాన్న బలవంతంగా తీసుకొచ్చి దుకాణంలో కూర్చోబెట్టేవాడు. కదిలితే తనులు తినేవాడిని, అందుకని తప్పనిసరిగా చచ్చినట్టు ఉండేవాడిని. కాబట్టి నాకు షాప్ అంటే ఒక విధమైన ఎలర్జీ వచ్చేసింది. నీ బిజినెస్ నేను చేయలేను. అది కాక నాకు ఒక మెతక మనస్తత్వం. ఎవరైనా వచ్చి ఏదైనా బీదార్పులు వినిపిస్తే, ఏదైనా జాలి జోలిపై కథనాలు చెప్పేస్తే నా చేతికి అందింది ఇచ్చేసేవాడిని. ఈ పద్ధతి కూడా నాకు నచ్చలేదు. నాకే అనిపించింది ఒకవేళ నేను నాకు షాప్ కానీ ఏదైనా ఇస్తే నేను త్వరలో దివాలా తీయడం ఖాయం. ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు బిజినెస్కు పనికిరారని నాకు ప్రగాఢ నమ్మకం. మా నాన్నలాగా బిజినెస్ మెంటాలిటీ నాకు లేకుండింది, అది నాకు స్పష్టంగా తెలుసు. నేను బిజినెస్కు పనికిరానని స్పష్టంగా తెలుసుకున్న తర్వాత నేను ఉద్యోగం చేయాలని, తప్పనిసరిగా ఉద్యోగం కావాలని అనుకున్నాను. కానీ నాకు నచ్చిన జాబ్స్ 2 ఒకటి టీచర్. నేనైతే టీచర్ కావాలి, లేకపోతే లెక్చరర్ కావాలనుకున్నాను. టీచర్ అన్నది నాకు ఎంతగా నా మైండ్లో పడిపోయిందంటే, నా బాల్యంలో నా ప్రైమరీ స్కూల్లో నాకు దొరికిన టీచర్స్ చాలా గొప్ప టీచర్స్. వాళ్ళని నా లైఫ్ టర్న్ అయిందని చెప్పుకోవాలి. అందుకనే నేను టీచర్ని కావాలనుకున్నాను. నేను ఎప్పుడైతే ఇమ్తిహాన్ సినిమా చూశానో, టు సర్వ్ విత్ లవ్ 2 సినిమాలు నా మీద ఎంత ప్రభావం చూపాయంటే, ఆ సినిమాలు చూసిన తర్వాత నేను లెక్చరర్ని కావాలనుకున్న కోరిక నాకు కలిగింది. అప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీ తప్ప వేరే దానికి పోవద్దని నేను నిర్ణయించుకున్నాను. అప్పట్లో మా నాన్నగారు ఈ రైస్ మిల్లను గుమాస్తాగిరిలో పెట్టడానికి ట్రై చేస్తే నేను ఒప్పుకునేవాను కదా, నేను పోనని చెప్పేవాడిని. దెబ్బలు తిన్నా సరే నేను అలాంటి జాబ్స్ చేయను, నేను అటువైపు పోనని నా బాల్యంలోనే నేను ఒక ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చేసాను. కానీ మా ఊళ్ళో అసలు
ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ కోర్స్ చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అన్న విషయంలో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు. ఒకవైపున మా ఇంట్లో మా నాన్నగారిని చదవక్కర్లే, షాప్లో కూర్చోవాలని బలవంతం పెట్టడం, ఇంకోవైపు నాకు చదవాలని కోరిక, ఏం చదవాలనో తెలియదు. అప్పుడు మా దగ్గరనే బొలారం జూనియర్ కాలేజ్, లక్ష్మీ రాజలింగం మొదలైన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని ప్రారంభమైంది. అది దగ్గరనే ఉంది కాబట్టి నన్ను ఇంటర్మీడియట్ చేయడానికి అలౌ చేశారు. అక్కడ సిఈసి తీసుకున్నాను. సిఈసి తీసుకున్న తర్వాత మా నాన్నగారికి ఎవరు చెప్పారంటే బ్యాంక్లో ఉద్యోగాలు బాగుంటాయి, డబ్బు బాగా వస్తుందంటే మా నాన్నగారు బీకామే చేయమన్నారు అనమాట. అందుకని ఆ బీకామ్ కూడా నేను ఎట్లా చేశాను, సర్దార్ పటేల్ కాలేజీలో ఈవినింగ్ కోర్స్ చేస్తే పొద్దంతా షాప్లో ఉండవచ్చు అన్న కోరికతో ఆ షరతు మీద మా నాన్నగారు నన్ను బీకామ్ చేయించారు. సరే, నేను పొద్దంతా నేను షాప్లో ఉండి నేను సాయంత్రం అక్కడ కాలేజీ పోయి కాలేజీకి వచ్చేసాను. నా దురదృష్టం ఏంటంటే మా కాలేజీ నాతోనే ఫస్ట్ ఇయర్లో అది నైట్ కాలేజ్ ఉండింది, సెకండ్ ఇయర్లో ఏమో ఎర్లీ మార్నింగ్ కాలేజ్ ఉండింది. ఎర్లీ మార్నింగ్ కాలేజ్ అంటే 7 to 11. థర్డ్ ఇయర్కి వచ్చే వరకు జనరల్ షిప్లోకి చేంజ్ అయిపోయింది. అంటే నేను వివిధ వాతావరణంలో చదివిన రికార్డు నాకు అక్కడ దొరికింది ఎస్పీ కాలేజీలో. సర్దార్ పటేల్ కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు నేను తెలుగు నాకు ఎంత అభిమానం అయినాక నా ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల సంస్కృతంలో చాలా మార్కులు వస్తాయంటే నేను సెకండ్ లాంగ్వేజ్గా పొరపాటున నేను సంస్కృతం తీసుకోవడం జరిగింది. ఆ సంస్కృతం తీసుకోవడం వల్ల నేను ఎంఏ తెలుగు చేసే అవకాశం నాకు దొరకలేదు అప్పుడు. అయితే ఆ విషయంలోనే అట్లనే కొనసాగుతూ వచ్చింది నా విద్యాభ్యాసం. నా విద్యాభ్యాసం నుండి అక్కడి నుండి ఎలాంటి బ్రేక్స్ లేకుండా మా ఇంట్లో నేను వాళ్ళకి నచ్చజెప్పి నేను బీకామ్ చేయగలిగాను. ఆ తర్వాత మా నాన్నగారే మా బిజినెస్, మా చిట్ ఫండ్స్, అంటే నేను లెక్కలు బాగా చేసేవాను కాబట్టి నేను చిట్ ఫండ్లో ఇన్వాల్వ్ చేయాలని చూశాడు. నాకు ఆ చిట్ ఫండ్స్ అంటే కూడా నాకు ఇష్టం లేకుండింది. మొత్తానికి నేను అక్కడ నుంచి తప్పించుకున్నాను. మా ఇంకొక తమ్ముడు, వాడికి చదువు ఉంటబట్టలేదు కాబట్టి వాడిని అందులో ఇరికిచ్చేసి నేను పక్కకు జరిగేశాను. ఇక అప్పటి నుండి నేను నాకు నచ్చిన కోర్సులు చేయడం, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను బీకామ్ చేశాను. బీకామ్ చేసిన తర్వాత అంపశే చదివిన తర్వాత యూనివర్సిటీ లైఫ్ అంటే చాలా ఇష్టం ఏర్పడ్డది. యూనివర్సిటీ లైఫ్ మీద ఒక విధమైన ఆకర్షణ, వ్యామోహం, ఏం చేయాలో తెలియదు. అప్పట్లో బీకామ్ స్టూడెంట్స్కి ఎంఏ ఆర్కియాలజీ, ఎంఏ ఫిలాసఫీ తప్ప ఏ కోర్సుల్లో కూడా ఎలిజిబిలిటీ లేకుండింది. అప్పుడు నేను సరదాగా ఎంఏ ఆర్కియాలజీ రాస్తే నాకు రికార్డు స్థాయిలో మార్కులు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో నాకు సీట్ వచ్చింది. దాంతో నేను ఆర్కియాలజీలో చేరిపోయాను. ఆర్కియాలజీలో ఎంఏ ఎంఫిల్ చేశాను ఉస్మానియాలో. దాని తర్వాత అప్పుడు కానీ నేను తెలుసుకోలేకపోయాను ఈ ఎంఏ ఆర్కియాలజీ వల్ల నాకు ఎక్కడ ఉద్యోగం రాదన్న సంగతి తెలిసిన తర్వాత అప్పుడు నేను ప్రొఫెషనల్ కోర్సు వైపుకు మళ్ళడం, బీఈడి చేయడము, బిఎల్ఎస్సి చేయడము, తర్వాత నాకు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉండడంతో మళ్ళీ నేను బిఏ ఎక్స్టర్నల్గా కట్టి అందులో హిస్టరీ ఆప్షనల్ తెలుగు తీసుకున్నాను. ఎందుకంటే బిఏలో హిస్టరీ ఉంటేనే హిస్టరీ లెక్చరర్గా ఎలిజిబిలిటీ ఉందని తెలిసిన తర్వాత తప్పనిసరిగా నేను ఎక్స్టర్నల్గా బీఏ చేశాను. అప్పుడు చేసినందువల్ల అప్పుడు స్పెషల్ తెలుగు చేశాను. ఆ స్పెషల్ తెలుగు వల్ల నేను ఆంధ్ర సరస్వతి పరిషత్లో తెలుగు లిటరేచర్ చేయగలిగాను. అంటే ఒకవైపున నేను ఉద్యోగం కోసం వెతుకుతూ రకరకాల కోర్సులు చేయడం జరిగింది. రకరకాల కోర్సులు చేస్తూ నేను ఉద్యోగాలు కూడా మారడం జరిగింది. నేను అనుకోకుండా నా ఎంఫిల్లో ఉన్నప్పుడు నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా నాకు జాబ్ వచ్చింది. మెడికల్ రిప్రజెంటేటివ్. విచిత్రం ఏంటంటే నేను సైన్స్ క్యాండిడేట్ని కాదు. అయితే నాకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి కాబట్టి నేను మెడికల్ రిప్రజెంటేటివ్. కానీ ఆ ఒకే ఒక నెల చేసిన తర్వాత ఈ ఉద్యోగం నాకు వంట పట్టదని బ్యాగ్ బారేసి బయటకు వచ్చేసాను. అంత దొంగ జీవితం, అంత దొంగ లైఫ్. నేను ముందు ఏమనుకున్నాను మెడికల్ రిప్రజెంట్, కానీ అది చాలా అన్యాయమైన జాబ్ అని తెలుసుకున్నాను నా అనుభవాల ద్వారా. ఎందుకు పనికిరాని రంగు నీళ్లను, టానిక్లని చెప్పేసి వాడి కంటగట్టడము. అదొక ప్రైవేట్ కంపెనీ. పెద్ద కంపెనీల కంటే ఎక్కువ రేట్లతో వీడు మందులు అమ్మడము, ఆ మందులు అమ్మినందుకు గాను వాళ్లకు పెద్ద పెద్ద ప్రైజులు ఇవ్వడము, వాళ్లకు మొహమాటాలు పెట్టి బహుమతులు ఇచ్చి వాళ్ళను రాయించడం, ఇదంతా నాకు చాలా చీకాకు అనిపించింది. చాలా అసహ్యం. దొంగతనం కూడా అంతకంటే మంచిదని అభిప్రాయానికి వచ్చేసి నేను దాన్ని గుడ్ బై కొట్టేసి నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్ స్పెషల్ టీచర్ స్కీమ్ అప్లై చేసినప్పుడు నాకు ఇన్విటేషన్ వచ్చింది, నా కార్డు వచ్చింది. అప్పుడు నేను స్పెషల్ టీచర్ ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే అప్పుడు మేడ్చల్ బ్లాక్ ఉండింది. మేడ్చల్ బ్లాక్ నుండి ఇక్కడ కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్న తెలంగాణ స్పిన్నింగ్ మిల్స్ కాలనీలో నాకు స్పెషల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఆ స్పెషల్ టీచర్గా చేస్తూనే నా బీఈడి కంప్లీట్ చేసుకున్నాను. ఆ బీఈడి కంప్లీట్ చేసుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు చేసినా కానీ నేను రెగ్యులరైజ్ కాలేదు. దాంతో నేను అది విడిచిపెట్టేసి నా బిఎల్ఎస్సి క్వాలిఫికేషన్ మీద, లైబ్రరీ సైన్స్ కోర్సు క్వాలిఫికేషన్ మీద ఇటు జూనియర్ కాలేజెస్లోనూ అటు టెక్నికల్ కాలేజెస్లోనూ నేను అప్లై చేశాను. రెండిట్లో నాకు పోస్ట్ వచ్చింది. అయితే అప్పుడు ఇబ్బంది ఏంటంటే జూనియర్ కాలేజీలో ఇక్కడెక్కడ పోస్ట్ లేదు, సంగారెడ్డి, రామచంద్రపురం, మెదక్ జిల్లాలో వేస్తామన్నారు. మళ్ళీ నేను నగరం విడిచి ఉండలేని పరిస్థితి. నాకు బయట ఎక్కడ వచ్చినా
నేను ఉద్యోగం కోసం బయటికి పోలేనని స్థిరంగా నిర్ణయించుకున్నాను. నగరం దాటి వెళ్ళొద్దు అనుకున్నాను. అందుకని నేను ఆ ఉద్యోగం వదిలేశాను. టెక్నికల్ ఎడ్యుకేషన్లో వచ్చింది. టెక్నికల్లో ఎడ్యుకేషన్లో వస్తే ఇవన్నీ పాలిటెక్నిక్ కాలేజెస్ సిటీలోనే ఉన్నాయి. అంటే సిటీ జోన్, మాకు 7th జోన్ ఉంటుంది. సిటీ జోన్లోనే ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను మాట ఆలోచించుకోకుండా నేను ఇమ్మీడియట్గా లైబ్రరీగా జాయిన్ అయిపోయాను. లైబ్రరీగా జాయిన్ అయిపోయి 15 ఏళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ అని దర్గా గచ్చిబౌలి పోయే రూట్లో ఉంటుంది, అందులో చేశాను. అక్కడ నుంచి 2002లో మాసాప్టాంగ్ పాలిటెక్నిక్ కాలేజ్కి వచ్చాను. అక్కడ 2014లో నేను రిటైర్ అయిపోయాను. ఇది నా ఉద్యోగ ప్రస్థానం. మరి మీరు ఈ విమర్శ వైపు ఎలా మళ్ళారు? అండ్ మీరు రంగనాథాచార్య గారితో మీకున్న అనుబంధం? ఆంధ్ర సారస్వత పరిషత్ విద్యార్థిగా నేను ఉన్నప్పుడు నేను మొదటి నుంచి మా స్కూల్ లైఫ్ నుంచి నేను అన్ని కల్చరల్ కాంపిటీషన్లో నేను పోటీ చేసేవాడిని. నా స్కూల్ లైఫ్లో ఎస్ఏ కాంపిటీషన్లో కానీ, వక్తృత్వ పోటీల్లో కానీ, నాటకాల్లో కానీ నాకే ప్రైజులు వచ్చేవి. మళ్ళీ ఇది నా పీజీ లెవెల్లో కూడా మా ఆంధ్ర సారస్వత పరిషత్లో ప్రతి విషయంలో వాళ్ళు పోటీలు పెట్టేవాళ్ళు. వక్తృత్వ పోటీలు కానీ, వ్యాసరచన పోటీలు, సంస్కృత వ్యాసరచన, ఇంగ్లీష్ వ్యాసరచన, తెలుగు వ్యాసరచన, తర్వాత వక్తృత్వ పోటీలు, రకరకాల పోటీలు జరిపేవి. అన్ని పోటీల్లో నేను ఫస్ట్ వచ్చేవాడిని. ఆ ఫస్ట్ వస్తే దానికి బహుమానంగా పుస్తకాలు ఇచ్చే మంచి సంప్రదాయాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్లో ఉంది. మా గురుగారైన కేకే రంగనాథాచార్యుల వారు క్లాస్కి వచ్చా కానీ చాలా అద్భుతంగా క్లాస్ తీసుకునేవాడు. ఆయన క్లాస్ తీసుకోవడం వల్ల నాకు తెలియని నా ఆలోచన పరిధి చాలా విస్తృతమైంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలను. సాహిత్యాన్ని ఎట్లా చూడాలి, దాన్ని ఎట్లా పరికించాలి, దాన్ని మనం చేయాల్సిన పని ఏంటి, ఇట్లా ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తూ విమర్శన దృక్పథాన్ని ఆయన పెంచాడు. ఆయన నన్ను గమనించాడు. అప్పుడు మా లైబ్రరీలో మా మ్యాగజైన్కు సంబంధించిన కాంపిటీషన్ జరిగింది. అక్కడ పోటీ పెట్టి ఆ పోటీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కాలేజీ మ్యాగజైన్ సంపాదకత్వం ఇచ్చేవాళ్ళు. అప్పుడు సంస్కృతి అనగానే ఏమైనా ఒక టాపిక్ ఇచ్చారనమాట. నేను దాని మీద ఒక పెద్ద వ్యాసం రాశాను. ఆ వ్యాసం చదవగానే ఇమ్మీడియట్గా సార్ నన్ను పిలిపించి నిజంగా చెప్పు, నువ్వు డిగ్రీ స్టూడెంట్ కాదు, ఇంకేం కోర్స్ చేస్తున్నా నిజంగా చెప్పాను. అప్పుడు నేను చెప్పాను, సార్ నేను ఎంఏ ఆర్కియాలజీ చేశానంటే అంత డీప్గా చదివే వాళ్ళు మాత్రమే ఇట్లా రాయగలరు, మామూలు వాళ్ళు రాయగలరు. నువ్వు చాలా బాగా రాస్తావు, నీ రాయగల ప్రతిభ నీ లోపల ఉంది, నువ్వు రాయగలవాలి, నువ్వు రాయాలి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశాడు. దానివల్ల నేను మొట్టమొదటిసారి మా కాలేజీ మ్యాగజైన్లో నేను ఆర్టికల్ రాశాను. బౌద్ధ వాన్మయంలో స్త్రీ ఒక పరిశీలన అని ఫస్ట్ ఇయర్లో రాశాను. సెకండ్ ఇయర్లో రామాయణంలో సాహిత్య విశేషాలు అని చెప్పేసి నేను ఇంకొక ఆర్టికల్ రాశాను. ఆ తర్వాత ఆంధ్రప్రభలో నేను బద్రిరాజు కృష్ణమూర్తి గారు లింగ్విస్టియన్, ద ఫేమస్ లింగ్విస్టియన్ బద్రిరాజు కృష్ణమూర్తి పేరుతో నేను ఒక వ్యాసం రాశాను. అలా నా వ్యాస రచన ప్రారంభమైంది. ఈ దశలో నాకు జయదీర్ తిరుమలరావు గారితో పరిచయం కావడం, జయదీర్ తిరుమలరావు నాలో రాయాలన్న ఆసక్తిని గమనించాడు. నేను విస్తృతంగా చదవడము, రాయడం పట్ల ఆసక్తి ఉండడంతో అప్పుడు వాళ్ళు అంబేద్కర్ పుస్తకాలు సమగ్ర వాల్యూమ్స్ ఇస్తున్నారు. వారు ఏమన్నారంటే, ఈ సమగ్ర వాల్యూమ్స్ చదివే వాళ్ళు చాలా తక్కువ, నువ్వు ఈ అంబేద్కర్ వాల్యూమ్స్ అన్నీ చదివి నేను ఒక పెద్ద రివ్యూస్ రాసి మేము అది పబ్లిష్ చేసుకుంటామని చెప్పాడు. నేను ఆ ఒక్కొక్క వాల్యూమ్ చదువుతూ దాని రివ్యూస్ రాసి ఇచ్చాను. అవన్నీ ఉదయంలో వరుసగా సీరియల్గా వచ్చాయి. అప్పుడు ఉదయంలో ఇన్ఛార్జ్ ఎడిటర్గా ఉన్న పిఎస్ గోపాలకృష్ణతో నాకు పరిచయం అయింది. పెన్నెపల్లి గోపాలకృష్ణ. ఆయన కన్యాశుల్కం మీద చాలా అథెంటిక్, చాలా గొప్పవాడు, మేధావి, నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వ్యక్తుల్లో అతను ఒక గొప్ప వ్యక్తి. అతను నా అభిరుచి చూసి తన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తీసేసి ఇవన్నీ కూడా బుక్ రివ్యూస్ చేయమని నాకు ఇచ్చాడు. అప్పుడు నా పుస్తకాలంటే చాలా ఇష్టం కాబట్టి చాలా ఆబాగా తీసుకొని చదివి నేను రాసిచ్చాను. అప్పుడు నా ఇంట్రెస్ట్ చూసేసి విమర్శకు సంబంధించిన పుస్తకాలు, తర్వాత ఎవరూ చేయని కొన్ని రేర్ బుక్స్ లాంటివి, జనరల్ బుక్స్ లాంటివి కూడా నాకు ఇచ్చి నాతో చేయించాడు. ఆయన కాకుండా కొత్త ఐడియాస్ వచ్చేవన్నమాట. ఆయన ఏమన్నాడు, అముద్రితమైన థీసిస్ చాలా యూనివర్సిటీ బీరువాల్లో దుమ్ము కొట్టుకొని పోతుంటాయి, నువ్వు ఒక్కొక్క థీసిస్ తీసుకొని ఒక్కొక్క వారం పరిచయం చేయగలవా అన్నాడు. చేయగలను సార్ అని చెప్పేసి నాకున్న పరిచయాలను ఉపయోగించుకొని యూనివర్సిటీ లైబ్రరీలో, యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో ఉన్న అపరిష్కృత అముద్రిత సిద్ధాంత గ్రంథాలను తీసుకొని వాటిని పరిచయాలు చేసుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత దశలో నాకు ఆంధ్రప్రభతో పరిచయం ఏర్పడింది. ఆంధ్రప్రభలో సివి కృష్ణారావు గారు నన్ను రమ్మన్నారు ఆఫీస్కి. అక్కడికి వెళ్ళాను. అక్కడ బుర్రా సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. నేను ఈ దశలో కొన్ని వ్యాసాలు తెలుగు మ్యాగజైన్కు రాసేవాడిని. అయితే అప్పట్లో నేను చాలా రొటీన్గా, అనగా ఈ సాంప్రదాయ పద్ధతిలో, అంటే రీసెర్చ్ పరిశోధకుడు పద్ధతిలో నేను వ్యాసాలను రాయడం నాకు హాబీగా ఉండింది. అట్లా నేను రాసిన ఆర్టికల్స్ తెలుగు మ్యాగజైన్లో వచ్చేవి. అయితే నేను అట్లాంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఆంధ్రప్రభకు పోయినప్పుడు బుర్రా సుబ్రహ్మణ్యం గారిని చూశారు. చూసిన ఆర్టికల్ చూసేసి, ఇట్లా రాయకూడదండి, ఇట్లా రాస్తే పేపర్ వాళ్ళు చదవారని చెప్పారు. ఏం సరే ఇది కరెక్టే కదా, నిజమే, కానీ నువ్వు మార్చుకోవాలి ఈ పద్ధతి. ఈ పరిశోధన వ్యాసాలు కేవలం పరిశోధన మ్యాగజైన్ల లోపల మాత్రమే ఉంటాయి,
వాటికి ఒక లిమిటెడ్ సర్క్యులేషన్ ఉంటుంది, లిమిటెడ్ పీపుల్ ఉంటారు. కానీ పత్రిక అనేది చాలా మందికి చేరువయ్యే ఒక సాధనం. దానికి నువ్వు అందరినీ ఆకట్టుకున్న విధంగా రాయాలి. కాబట్టి నువ్వు ఇది మార్చుకో, ఈ శైలి మార్చుకో, ఒక పాపులరిస్టిక్ శైలి లోపలికి నువ్వు రావాలి. నువ్వు సాహిత్య పేజీలో వచ్చిన వార్తలను వాటి వ్యాసాలను అబ్జర్వ్ చేస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. నువ్వు ఇట్లా రాయగలగాలి, ఇదే వ్యాసాన్ని నువ్వు అట్లా తీసుకొని రా అని చెప్పాడు. నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని పోయాను. అది పబ్లిష్ అయింది. అప్పటి నుండి ఆయన ఏం చేశాడంటే, నాకు ఏ టాపిక్ మీదనైనా నేను రాయగలనని నిర్ధారించుకున్న తర్వాత అతను నన్ను అడిగాడు, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అంటే లెదర్ టెక్నాలజీ. అంటే లెదర్ టెక్నాలజీ అంటే ఏందో దాని మీద ఒక వ్యాసం రాసి మా సండే మెయిన్ ఆర్టికల్గా వేస్తానని. నేను అప్పుడు దానికోసమని మా కాలేజీలో, నాకు తెలీదు అప్పటిదాకా, మా కాలేజీలో వర్క్షాప్కు పోయి ఒక పచ్చితోలు ముడి చర్మం నుండి చదును చర్మంగా తయారు చేయబడిన నుండి పాదరక్షలు, తోలు వస్తువులు తయారయ్యే వరకు ఉన్న వివిధ దశలను నేను గమనించి వాటికి సరైన తెలుగు పదాలు లేవు, వాటిని నేనే కల్పించుకొని ఆ ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ వల్ల వచ్చే లాభాలు, దానివల్ల వచ్చే ఉద్యోగావకాశాలు వాళ్ళన్నిటిని వివరిస్తూ నేను ఒక పెద్ద ఆర్టికల్ రాసి ఇచ్చాను. అది ఆంధ్రప్రభలో పబ్లిష్ అయింది. దాంతో నా మీద నాకు నమ్మకం వచ్చేసింది. దాని తర్వాత ఆ ప్రభలోనే నాకు కల్లూరి భాస్కరం గారు పరిచయం కావడం నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. కల్లూరి భాస్కరం గారు నన్ను గమనించి నాకు విపరీతంగా పుస్తకాలు ఇచ్చి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి నాతో బుక్స్ రాయించారు, వాటి మీద రివ్యూస్ రాయించారు, వ్యాసాలు అవసరమైతే వ్యాసాలు రాయించారు. తర్వాత మొట్టమొదటిసారి నాకు ఒక ఇంగ్లీష్ బుక్ ఇచ్చాడు. మద్యపాన నిషేధం మీద శైలజ మేడం రాసిన ఒక పుస్తకం ఇచ్చి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను చెప్పాను, సార్ నాకు ఇంగ్లీష్ రాదని అంటే, కాదు నీకు వస్తుంది, నువ్వు ట్రై చెయ్యి, లేదా డిక్షనరీ పెట్టుకొని చదివి నువ్వు చేయగలవు అని చెప్పాడు. మొట్టమొదటిసారి నా జీవితంలో ఇంగ్లీష్ బుక్ చదివి దాని మీద రివ్యూ చేశాను. ఆ క్రెడిట్ భాస్కరం గారికి దక్కుతుంది. భాస్కరం గారు అభిమానించబట్టి, ఆయన ప్రోత్సహించబట్టి నేను చాలా వ్యాసాలు అందులో రాశాను. ఆలూరి బైరాగి మీద నేను ఒక పెద్ద వ్యాసం రాసి నేను భాస్కరం గారికి ఇచ్చాను. అయితే అంత పెద్ద వ్యాసం వాళ్ళు సాహిత్య పేజీలో వేసుకోరు సామాన్యంగా, కానీ ఆయనకు ఆ వ్యాసం చాలా నచ్చి 2 సీరియల్గా ఆ వ్యాసాన్ని పబ్లిష్ చేశారు. ఆ అవకాశం నాకు ఒక్కడికే ఇచ్చారు. అది నా అదృష్టం అని చెప్పాలి. వారి ప్రోత్సాహం వల్ల నేను ఆంధ్రప్రభలో చాలా విమర్శ వ్యాసాలు రాశాను. కొన్ని వందల పుస్తకాలు నేను అందులో రివ్యూ చేశాను. ఆ ఆంధ్రప్రభ నుండి మళ్ళీ నాకు మిత్రుల పరిచయం ద్వారా పత్రికలు మారడం నాకు జరిగింది. అఫ్సర్తో పరిచయం కావడం వల్ల నేను ఆంధ్రభూమిలోకి నేను ఎంట్రీ కాగలిగాను. అప్పుడు అఫ్సర్ నాతో కొన్ని పుస్తకాలు రివ్యూ చేయించడమే కాకుండా నాకు సినిమాల పట్ల ఉన్న అభిమానాన్ని చూసి అప్పుడు వాళ్ళ పత్రికల్లో వాళ్ళు కొత్తగా వెన్నెల పేజీ ఇంట్రడ్యూస్ చేశారు. వెన్నెల అంటే సినిమాలకు సంబంధించిన 4 పేజీల బులెటిన్. దాంట్లో వాళ్ళు ఆ వారం రిలీజ్ అయిన తెలుగు, హిందీ రివ్యూస్ చేసేవాళ్ళు. అప్పుడు ఆయన కొత్త ఐడియా వచ్చింది, నువ్వు రెగ్యులర్గా సినిమాలు చూస్తావు కాబట్టి ఇంగ్లీష్ రివ్యూస్ చేస్తే కూడా ఇందులో బాగుంటుందని చెప్పేసి ఇంగ్లీష్ రివ్యూస్ నువ్వు రాయని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేయడంతో నేను ఇంగ్లీష్ రివ్యూస్ స్టార్ట్ చేశాను 1987లో. అది 2014 వరకు మధ్యలో బ్రేక్స్తో నిరాఘాటంగా ఒక 25 ఏండ్లు నేను ఆ ఇంగ్లీష్ రివ్యూ, హాలీవుడ్ సినిమా రివ్యూస్ రాశాను. దాదాపుగా 1000 రివ్యూలు రాసి ఉంటాను. బహుశా నా అనుమానం ఈ భారతీయ భాషల్లో లేదా ఇంగ్లీషేతర భాషల్లో ఈ 1000 సినిమా రివ్యూలు రాసిన క్రెడిట్ కూడా నాకే వస్తుందని నేను అనుకుంటున్నా. లెక్కలు కట్టాలి. బహుశా ఎవరు చూసి ఉండకపోవచ్చు. అయితే అందులో ఒక ఇబ్బంది, నాకు ప్లస్ పాయింట్, ఒకటి మైనస్ పాయింట్. అంటే నేను అప్పట్లో ఒక చిరుద్యోగిని కాబట్టి నాకు డబ్బు అవసరమై నేను వాటి కోసం నేను రాశాను. తర్వాత రాయడం అలవాటై నేను రాసుకుంటూ వచ్చాను. అయితే మొదటి దశలో రాసినప్పుడు నేను ఇంట్రెస్ట్ కొద్ది చూశాను. కానీ తర్వాత క్రమంలో ఎట్లయిపోయిందంటే రివ్యూ కోసమని సినిమాలు చూడాల్సి వచ్చింది. దానికోసం చెదారం అంతా చూడాల్సిన తలనొప్పి ఒకటే ఏర్పడింది. అది తప్పదు కాబట్టి అట్లా నేను రాసుకుంటూ వచ్చాను. అట్లా నేను సినీ విమర్శకుడుగా బయలుదేరాను. తర్వాత నేను కొన్ని రెగ్యులర్ తెలుగు సినిమాలకు సంబంధించిన వ్యాసాలు కూడా రాశాను. మొదట్లోనే గోవింద ఫ్లాప్ అయినప్పుడు, రాత్రి సినిమా ఫ్లాప్ అయినప్పుడు రామ్ గోపాల్ వర్మను విశ్లేషిస్తూ నేను ఒక మొట్టమొదటి రామ్ గోపాల్ వర్మ వ్యాసం నేనే రాశాను. ఆయన వేస్తున్న తప్పటడుగులు ఏంటి, ఆయన బాక్స్ ఆఫీస్ ఫార్ములా ఏంటి అని దాన్ని విశ్లేషిస్తూ, ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల మీద, తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్, బాబు మోహన్ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా చేశాను. అట్లా సినిమాలకు సంబంధించి నేను చేశాను. ఆ తర్వాత వరల్డ్ సినిమాలకు సంబంధించి
ప్రపంచేతర సినిమాలు, మంచి సినిమాలు, హాలీవుడేతర సినిమాలను కూడా నేను రివ్యూలు చేయడం జరిగింది. అయితే నేను ఈ 1000 సినిమా రివ్యూల నుండి కొన్ని మంచి సినిమాల గురించి పుస్తకంగా వేయాలని అనుకున్నప్పుడు గుడిపాటి ప్రోత్సాహంతో నేను ఏదో ఒక ప్లాన్ తీసుకోమన్నారు. అప్పుడు ఏం చేశారంటే ఒక సంవత్సర కాలంలో వచ్చిన హాలీవుడ్ సినిమా రివ్యూలన్నింటినీ పుస్తకంగా వేశారు. జూలూరి గౌరీశంకర్ వాళ్ళ స్పృహ సాహితీ సంస్థ తరఫున నా హాలీవుడ్ సినిమాల పుస్తకం వేశారు. అది 2008లో వచ్చేసింది. అవన్నీ అమ్ముడుపోయాయి కూడా. ఇప్పుడు నేను త్వరలో ప్రపంచ సినిమా పుస్తకం రాబోతుంది. ఈ 2 నెలల్లో అది వచ్చేస్తుంది. ఇది నా సినిమాలకు సంబంధించిన ఒక పరిచయం. ఇప్పుడు మీరు ఏ రకంగా సాహిత్య విమర్శ ప్రపంచంలోకి ప్రవేశించారో చెప్పారు. మామూలుగా ఆర్టికల్స్ రాస్తూ, కవర్ స్టోరీస్ రాస్తూ, ఇప్పుడు సీరియస్ విమర్శకుడిగా ఎలా మీరు పరిణమించింది మీ సాహిత్య ప్రస్థానం అనేది వివరిస్తారు? సీరియస్ విమర్శ అని నేను అనుకోవడం లేదు. నన్ను అందరు సీరియస్ విమర్శకుడు అంటున్నారని కూడా నేను అనుకోను. ఇప్పుడు మనం రాస్తున్న దశలో నుంచి అన్నీ వచ్చాయి. ఇప్పుడు ముఖ్యంగా నేను సమీక్షకుడిని. అంటే పుస్తకాలు నేను చూడడము, పుస్తకంలో ఉన్నది నేను రాయడం. ఒక చిన్న సందేహం, సమీక్షకి విమర్శకి తేడా ఏమిటి? సమీక్ష విమర్శలో ఒక భాగమే. ఇప్పుడు సమీక్షకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అయితే ఈ సమీక్షను కూడా ఏ పత్రికకు ఆ పత్రికకు అనుకూలంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే సమీక్ష అంటే పుస్తకంలో ఏముందో అది మాత్రమే చెప్పండి అంటారు. అంటే దాని సంక్షిప్తంగా ఆ కథ దాని గురించి చెప్పడమా, లేకపోతే అందులో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్పడమా, లేదా ప్లస్ పాయింట్స్ను హైలైట్ చేసేసి మైనస్ పాయింట్స్ను తగ్గించి చెప్పడమా, అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి తప్ప సమీక్ష అంటే పుస్తకాన్ని పరిచయం చేయడమే సమీక్ష నిజానికి. అయితే దాన్ని క్రిటికల్గా చేయడము వేరు. మళ్ళీ ఇప్పుడు సమీక్షను విమర్శ స్థాయికి తీసుకుపోయింది భారతీయ పత్రికే. అంతకు ముందు ఉన్న సాహిత్య పత్రికలు కూడా సమీక్షను విమర్శ స్థాయికి తీసుకెళ్లాయి. ఎందుకంటే అక్కడ మీకు ప్లేస్ ఉంది, వాళ్ళు ప్లేస్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎంతనైనా చేయండి, నిర్మోహమాటంగా మీరు రాయండి, మేము వేస్తామన్నారు. కాబట్టి నీకు అట్లాంటి విమర్శ వ్యాసాలు సమీక్ష రూపంలో రావడానికి అవకాశం ఏర్పడింది. ఇదే లెఫ్టిస్ట్ మ్యాగజైన్స్ ఎప్పుడైతే వచ్చాయో, అరుణతార లాంటి మ్యాగజైన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇదే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సిద్ధాంతాన్ని విభేదించుకుంటూ వస్తున్న పుస్తకాలని పూర్తిగా దానిని విశ్లేషించుకొని రావడం, లేదా వాటిని ఖండించడం, లేదా తమదైన పుస్తకాలను సమర్థించడం కోసం డీటెయిల్డ్ విమర్శని సమీక్ష రూపంలో ప్రవేశపెట్టారు. నిజానికి సమీక్ష అంటే ఆ పుస్తకాన్ని పరిచయం చేసేదిగా ఉండాలి. ఆ పుస్తకం పట్ల పాఠకుడి లోపల చదవాలన్న ఆసక్తిని పెంపొందింపజేయాలనే విషయాన్ని నేను నమ్ముతాను. అందుకనే నేను అది పుస్తకాన్ని పరిచయం చేసే బాధ్యతనే తీసుకుంటాము. కొన్నిసార్లు అనుకోకుండా దానిని క్రిటికల్గా విమర్శిస్తాం. అయితే క్రిటికల్గా విమర్శించడం అన్నది ఆ పత్రిక పాలసీ మీద ఆధారపడుతుంది. కొంతమంది వాళ్ళు ఒప్పుకోరు, మాకు అవసరం లేదంటే అందులో ఏముందో చెప్పు చాలంటారు. దానికి అది కుదించుకొని మనం చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ ప్రక్రియ అయినా కానీ అది వెలుగులోకి రావాలంటే పత్రికలో ఒక సాధనమైంది. పత్రికలు సాధనమైనప్పుడు పత్రిక ఇన్ఛార్జీలు చెప్పినట్టుగానే పత్రికా సంపాదకుల పాలసీల మేరకే అవి రూపొందుతాయి, దాని ప్రకారంగానే వస్తాయి. కాబట్టి అట్లా వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఒకటి విచిత్రం ఏంటంటే ఈ సమీక్ష లోపల కూడా అంటే ఇతర రంగాలకు చెందిన వాళ్ళు, తమకు నచ్చిన వాళ్ళు, ఇతర సిద్ధాంతాలకు చెందిన వాళ్ళని చీల్చి చెండాడమని చెప్తారు, తమ వాళ్ళని హైలైట్ చేయమని చెప్తారని ఒక అపోహ చాలా మంది లోపల ఉంది. కానీ దాన్ని నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. నేను 2000 సమీక్షలు చేశాను, కానీ ఎవరు నాకు అట్లా చెప్పలేదు. ఒక పుస్తకాన్ని తీసుకొని దీన్ని ఏకపక్షంగా విమర్శించమని, దీన్ని ఖండించమని, లేదా ఒక చెత్త పుస్తకాన్ని తీసుకొని దీన్ని హైలైట్ చేస్తూ రాయమని అంటారు కానీ అవన్నీ అబద్ధాలు. నాకు దొరికిన వాళ్ళు కానీ, ఆ పత్రికలు కానీ, ఆ ఎడిటర్స్ కానీ ఎవరు అట్లా చేయమని నాకు సూచించలేదు, చెప్పలేదు. ఇందాక మీరు చెత్త పుస్తకం అన్నారు. ఒక పుస్తకం చెత్త అని ఎలా నిర్ణయిస్తారు? పాపులర్ లిటరేచర్ లోపల ఇప్పుడు సెక్స్ అండ్ వైలెన్స్ కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. నవలల లోపల రకరకాల రసాలకు సంబంధించి వస్తాయి. అయితే ఒక దశలో పాపులరిస్టిక్ రచనలు అని చెప్తూ మనకి ఈ రచయితలు రాస్తున్న నవలలు వచ్చాయి. ఇప్పుడు ఎదనప్పుడు సులోచనారాణి నవలలు, ఆ కోడూరి కౌసయ్యదేవి, మాదిరెడ్డి సులోచన, పోల్కంబలి శాంతాదేవి, మొత్తం ఒక 15 ఏళ్ల పాటు రచయితలంతా వాళ్ళు దున్నేశారు వాళ్ళు. అయితే అవన్నీ కూడా బాయ్ మీట్ గర్ల్ స్టోరీసే. అందులో ఏం లేదు, అందులో మనకు సమాజం ఏమి ఉండదు. ఆ నవలలు చదివినందువల్ల మన మైండ్ ఏం వికసించదు, మనం ఏం నేర్చుకోము, అందులో మనకు పనికొచ్చే విషయం ఏముండదు. కేవలము కాలక్షేప నవలలే. ఆ కాలక్షేప నవలల నుండి మనం ఆశించేది ఏముండదు. దాని గురించి మనం ఏం రాస్తాం, ఏం చెప్పుకుంటాం, ఏముండదు అందులో. కనీసం ఏదో ఒక సమస్య అంటే మన చుట్టూ ఇన్ని సమస్యలు ఉన్నాయి, మనం బతకడమే పోరాటం అయిపోతున్నది, మనం చదవడం కష్టము, ఉద్యోగాలు సంపాదించుకోవడం కష్టం, లైఫ్లో సెటిల్ కావడం కష్టం, ఇన్ని సమస్యల మధ్య ఒక ప్రేమ ఒకటే మిగిలిపోయిందా? ఇంకా తప్ప వేరే ప్రపంచమే లేదా? ఇంకా ఉంది కదా, దానికి అతీతంగా చాలా ఉంది. అటువైపు మనం ఆలోచించాలి.
మనం ఇక్కడ ఆగిపోకూడదు కదా. అంటే మన లోపల ఆరోగ్యకరమైన ఆలోచనలు, అభివృద్ధికరమైన ఆలోచన, అభివృద్ధి పథం వైపు దూసుకుపోయే ఆలోచనలు, లేదా మన మేధస్సును పెంచే ఆలోచనలు, మనకు మంచి ఆలోచనలు, సద్బుద్ధినిచ్చే రచనలు అట్లాంటివి కోరుకుంటాం కదా. అట్లాంటప్పుడు వాటితో పోల్చుకొని చూసినప్పుడు వీటిని మనం చెప్తాం కదా. ఇప్పుడు ఈ పత్రికల పాలసీలు మారిపోయిన తర్వాత, కొన్ని వారపత్రికలు వచ్చిన తర్వాత నవలల ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే బాయ్ మీట్ గర్ల్ స్టోరీస్ నవలలు వచ్చేవో, యండమూరి వీరేంద్రనాథ్ రాకతో మొత్తం దానికి స్టాప్ పడిపోయింది. యండమూరి వీరేంద్రనాథ్తో ఒక కొత్త శకం ప్రారంభమైంది. అది ఎలాంటి శకం? బ్లాక్ మ్యాజిక్ లేదా క్రైమ్, వయోలెన్స్, ఇవన్నీ మూడింటిని కలిపి రాయడం. వీటిని రాయడానికి కూడా మన దగ్గర ఒరిజినాలిటీ లేకుండా ఇంగ్లీష్ నవలలు ఇచ్చి, ఇంగ్లీష్ నవలల నుంచి తీసుకొని రాయమని చెప్పడం వల్ల మనకు ఆంధ్ర హెరాల్డ్ రాబిన్సన్లు కూడా పుట్టుకొని వచ్చినారు. అది ఏంటి? ఇప్పుడు మనం ఒక పుస్తకం చూస్తే, ఇప్పుడు శ్యాంబాబు అనే ఒక రైటర్, ఆయన ఒక నవల నేను చదివాను. ఆ నవల మెరీన్ ఆర్కియాలజీకి సంబంధించిన నవల. మెరీన్ ఆర్కియాలజీ ఎవరికి తెలుసు? నేను ఆర్కియాలజీ స్టూడెంట్, నాకే మెరీన్ ఆర్కియాలజీ గురించి తెలియదు. అతను ఒక డిటెక్టివ్ నవల రాశాడు. ఎలా రాయగలిగాడు? ఆ తర్వాత నేను డిటెక్టివ్ నవల చదివి ఒక మిత్రునికి ఇస్తే అతను దాని ఒరిజినల్ ఏంది, దాని ఏదో చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు నేను తెలుసుకోగలిగాను. అట్లా ఎన్నో పుస్తకాలు పేర్లు లేకుండా, ఏమి చెప్పకుండా ఇంగ్లీషు నుంచి అలవోకగా దించేసి వాటిని క్రైమ్ పేరు మీద, సెక్స్ పేరు మీద, వైలెన్స్ పేరు మీద చాలా మందిలో తీశారు. అదంతా ఒక చెత్త యుగం అనే చెప్పాలి. వాటిని అన్నింటిని ప్రోత్సహించారు ఎడిటర్స్ కావాలని, వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం ఇలాంటి చౌకబార్ రచనలను పెంపొందించారు. అంటే ఇక్కడ నాకు మరొక సందేహం వస్తుంది. బాల్యంలో మీరు చెప్పారు, మీరు డిటెక్టివ్ కథలు చాలా ఆసక్తిగా చదివేవారు, తర్వాత ఇటువంటి ఇద్దరు పురుషులు వచ్చినారని ఇవన్నీ మీరు లైబ్రరీలో కూర్చొని చదివేవారని. బహుశా ఒక వ్యక్తి పఠన క్రమంలో ఇవన్నీ మెట్లేమో, వీటిని దాటుకుంటే కానీ సీరియస్ రచనలకి రాలేడు కదా. నిజమే, అది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఈ రోజు మనం ప్రముఖ కథకులు, ప్రముఖ నవలకారులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు డిటెక్టివ్లు చదివిన వాళ్ళే. డిటెక్టివ్లు చదవడం వల్ల మన లోపల తార్కిక శక్తి పెరుగుతుంది, వాని లోపల ఆలోచన శక్తి పెరుగుతుంది, వాడికి కొంచెం లోకజ్ఞానం వస్తుంది, అందులో ఉన్న రీడబిలిటీ మనం చదింపజేస్తుంది. అందరు చదింపలు చేయలేరు. ఇప్పుడు ఒక దశ 70s తర్వాత డిటెక్టివ్స్ కనుమరుగు కావడానికి కారణం ఏంటి? రీడబిలిటీ లేకపోవడం. రీడబిలిటీ లేకపోవడం అంటే ఏంటి? మధుబాబు లాంటి వాళ్ళు వచ్చేసిన తర్వాత డిటెక్టివ్ల స్థాయి పడిపోయింది. అది మనకు నిక్ కార్టర్, ఇంగ్లీష్లో నిక్ కార్టర్ అని ఒక రచయిత ఉండేవాడు. ఆ నిక్ కార్టర్ చాలా స్పీడ్గా పోతుంది అనమాట, కానీ అందులో ఏముండదు, జస్ట్ లైక్ పాప్కార్న్. ఇప్పుడు మనం జేమ్స్ హార్డ్లీ చేజ్ని, నిక్ కార్టర్ని పోల్చుకొని చూస్తే మనం చేజ్ వైపు మొగ్గుతాం. చేజ్ లోపట ఒక సమస్య ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసే పద్ధతి ఉంటుంది, అందులో డిటెక్షన్ ఉంటుంది, మంచి రీడబిలిటీ ఉంటుంది. కొత్తగా మేము జేమ్స్ హార్డ్లీ చేజ్ ఎందుకు చదివామంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు చదవక తప్పదని మా ఇంగ్లీష్ మాస్టర్స్ చెప్పారు. అయితే మొదట భాష నేర్చుకోవడానికి ఈజీ లాంగ్వేజ్ ఉన్న పుస్తకాలు ఎన్నుకోవాలంటే అప్పుడు మేము జేమ్స్ హార్డ్లీ చేజ్ బుక్ నేను చదివాను. అది ఏంటి, కాప్స్ ది వాక్ ఒకటి, తర్వాత వల్చర్ ఇస్ పేషెంట్ బర్డ్, అట్లా నేను 4-5 నవలలు చదివాను నా గ్రాడ్యుయేషన్ టైంలోనే. నాకు అప్పుడు అర్థం కాకపోయినా డిక్షనరీ పెట్టుకొని నేను చదివాను. తర్వాత నిక్ కార్టర్ నవలను నేను ఒక్క నవలను పూర్తిగా చదవలేకపోయాను. ఆ తర్వాత నేను పారేసాను అనమాట. అంటే ఆ నిక్ కార్టర్ టైపు చెత్త నవలలు, ఫాస్ట్ యాక్షన్, ఆ ఫాస్ట్ యాక్షన్ అప్పట్లో గిరిజశ్రీ భగవాన్ కొంచెం రాసేవాడు. అయినా అతను కూడా కేసులు కావాలంటే డిఫరెంట్ డిటెక్టివ్స్ రాశాడు, అది వేరే విషయం. కానీ మధుబాబు వచ్చిన తర్వాత సినిమాటిక్, అంటే ఓ చిరంజీవి ఒక సినిమాను ఆయన నేపథ్యంలో పెట్టుకొని ఒకవేళ ఇది సినిమాగా తీస్తే అట్లా ఆ హీరోగా పనికొస్తాడన్న దృక్పథంతో ఆ అమితమైన హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ పరిశోధన పాలు తగ్గిపోయింది, యాక్షన్ పాలు ఎక్కువైపోయింది. అది ఆసక్తిగా ఉండదు మనకు. మన బుర్రకు కూడా కొంత పని కల్పించాలి. ఉదాహరణకి కొమ్మూరు వేణుగోపాలరావు, కొమ్మూరు సాంబశివరావు గారు డిటెక్టివ్లు రాసినప్పటికీ ఆయన లాయర్ విశాలాక్షి పేరుతో కొన్ని డిటెక్టివ్లు రాశాడు. లాయర్ విశాలాక్షి డిటెక్టివ్స్ ఎట్లా ఉంటాయంటే జస్ట్ లైక్ పెరిమాసన్ టైప్లో ఉంటాయి. ఆమె లాయర్, ఆమె కేసు సాల్వ్ చేస్తుంది. ఆ కేసునంతా పూర్వపరాలు విశ్లేషిస్తూ స్టెప్ బై స్టెప్ పరిశోధన చేస్తూ చివరికి ఎవరో కనుక్కుంటుంది అనమాట. లాయర్ విశాలాక్షి అనే ప్రధాన పాత్రతో ఆయన కొన్ని తీసుకొచ్చాడు. అయితే వాటిని మన ప్రజలు ఆదరించకపోవడంతో 2-3 నవలలకే పరిమితమై ఆగిపోయాడు. అలాంటి నవలలు, అలాంటి డిటెక్టివ్స్ మనకు ఉపయోగపడతాయి. అది మన లోపటి తార్కిక శక్తిని పెంపొందిస్తాయి, కొంత లోక నాలెడ్జ్, లోకజ్ఞానం కూడా పెంచుతాయి. కానీ ఆ టైప్లో రావడం లేదు కదా, అది ఇప్పుడు వచ్చిపడ్డ చిక్కు. నిజానికి రీడబిలిటీ పెరగడానికి చాలా దోహదం చేసింది తెలుగులో పడే డిటెక్టివ్సే. మొదట బాల సాహిత్యం చందమామతో ప్రారంభించేవారు. చందమామకు అలవాటు పడ్డ తర్వాత అప్పట్లో ఒక 1/2 డజన్ పిల్లల పత్రికలు ఉన్నాయి. చందమామ, బాలమిత్ర, చంద్రబాను, ఇంకా ఏమో రకరకాల మ్యాగజైన్స్ ఉండే. పిల్లలు చదివాం, చాలా ఆసక్తిగా మేము చదివాం. మా ఫస్ట్ స్టెప్ అదే. ఫస్ట్ స్టెప్ బాల సాహిత్యం, సెకండ్ స్టెప్ డిటెక్టివ్స్. డిటెక్టివ్స్ బాగా చదివిన తర్వాతనే అక్కడి నుండి మళ్ళీ నవల వైపుకి వచ్చినాం.
ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే సీనియర్స్ అంతా కూడా చదివిన వాళ్ళే. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదివినారో ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు తప్పకుండా మిల్స్ అండ్ బూను చదువుతారు, జేమ్స్ హాడ్లీ చేజ్ని చదువుతారు. ఆ తర్వాత వాళ్ళ స్టేటస్ను బట్టి లేదా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు రకరకాల ఆథర్స్ని పట్టుకొని చదువుకుంటూ వస్తారు. నేను రీడింగ్ కోసం మిల్స్ అండ్ బూమ్ని చదవలేకపోయాను. నిజానికి నేను మిల్స్ అండ్ బూమ్ను స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకు అది కొరుకుపడలే. మిల్స్ అండ్ బూమ్ కంటే ఎదనపు సులుచన వాళ్ళే బాగున్నాయి అనిపించింది నేను. అది చాలా విచిత్రం. అంటే ఇప్పుడు మనం ఎదుగుతున్నామా, మన ఆలోచన శక్తి మారుతుందా? ఇప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు హిందీ విశారద్ చదివాను. హిందీ విశారద్ చదివినప్పుడు నాకు హిందీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను చదువుతానని చెప్పి నాకు బుక్స్ ఇచ్చారు. అప్పుడు నేను కర్నల్ రంజిత్ సింగ్ బుక్ చదివాను. నాకు కర్నల్ రంజిత్ సింగ్ ఏం నచ్చలేదు నాకు. అదే హిందీలోనే టాప్ మోస్ట్ రైటర్. నేనైనా మా తెలుగులో కొమ్ము సాంబేశ్వరం ఇంతకంటే అద్భుతం రాస్తాడని చెప్పిన వాడు తెలియదు. గుల్షానంద నవలలు, రాజవంశీ నవలని చదివా, నాకు నచ్చలేదు అవి. అంతకంటే మా దగ్గర లేడీస్ దగ్గర బాగా అద్భుతంగా రాస్తారు. నేను అది చదవలేదు. ఆ తర్వాత క్రమంలో నేను ఒక విమర్శనకు చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు చదివిన అన్ని పాపులరిస్టిక్ రచనలు అవి కావు, నువ్వు చదవాల్సింది యశ్పాల్ నువ్వు చదవాలి, ప్రేమ్చంద్ నువ్వు చదవాలి అని చెప్పారు. నిజమే కావచ్చు. అంటే ఇప్పుడు తొలి దశలో మనం చదివేటి అవే కదా, ఈజీ టు లొకేట్, ఈజీ టు రీడ్ కదా. అయితే నేను హిందీకి నేరుగా పోలేదు. అప్పుడు కొన్ని చదివా, నేను అక్కడే ఆపేశాను. ఆ తర్వాత నేను ప్రేమ్చంద్ని నేను బాల్యంలోనే మొత్తమైన ట్రాన్స్లేషన్ చదివా. రంగభూమి, గోదాన్ అవన్నీ కూడా. అవన్నీ ఇప్పుడు నేను మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ నేను సీరియస్గా వాటిని చదవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ పీరియడ్లో రంగభూమి ఇంపార్టెన్స్ ఉంది. రంగభూమి లోపల ఒక ఊర్లో ఫ్యాక్టరీ వచ్చేసి వాళ్ళ జీవితాన్ని ఎంత దుర్భరం చేసిందో అన్న థీమ్ అది నాకు అస్సలు జ్ఞాపకం లేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తే చాలా గొప్పగా రాశాడు. ఇప్పటి పరిస్థితులకు రిలవెన్స్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన నిర్మల నవల కానీ నేను అవన్నీ మొత్తం ప్రేమ్చంద్ని చదివాను. ఆ తర్వాత కిషన్ చందర్ నవలలు అప్పట్లో ట్రాన్స్లేషన్స్ చాలా వచ్చాయి. నీఫాలో గాడిద అవన్నీ విశాలాంధ్ర వాళ్ళు. అప్పట్లో నిజానికి చెప్పాలంటే విశాలాంధ్ర వాళ్ళే. కానీ తర్వాత వీళ్ళు కాకుండా మహీధర వాళ్ళు కానీ ఆంధ్ర నుంచి వచ్చే చాలా ప్రైవేట్ పబ్లిషర్స్ అనువాద నవలలు వేసేవాళ్ళు. చాలా అద్భుతమైన అనువాద నవలలు. రష్యన్ సాహిత్యం ఒకవైపు, తర్వాత ఆంగ్ల సాహిత్యంలో ఆనిముత్యాలన్న దగ్గర రచనలన్నీ. మాబిడిక్ నేను తెలుగులో చదివాను. శ్రీమాన్ సింగరాచార్యులు ఏమో అనువాదం చేశాడు. అది గొట్టు గ్రాంధికంలో ఉంటుంది, కానీ చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఎవరు చదవలేము ఆ మాబిడిక్ని మనం, కానీ బాగుంది అది. ఇప్పుడు నాకు ఈ ఆంగ్ల నవలల పరిచయం కానీ హిందీ నవలల పరిచయం తెలుగు ద్వారానే. నాకు ఆ భాష రాదు, ఒకవేళ వచ్చినా చదివేంత తీరిక ఓపిక నాకు లేదు. అందుకే నేను ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ నేను విరివిగా చదువుతాను. ట్రాన్స్లేషన్ నేను సేకరిస్తాను కూడా. రేర్ ట్రాన్స్లేషన్ బుక్స్ మన తెలుగులో ఎన్ని వచ్చాయో మనం చెప్పలేము. అసలు దాని గురించి నా ఒక సరైన లెక్క కూడా లేదు, ఎవరు చెప్పలేరు కూడా. ఇప్పుడు సర్ ఆర్థర్ కానన్ డాయల్ రాసిన డిటెక్టివ్ బుక్ నాకు ఒకటి దొరికింది తెలుగులో ట్రాన్స్లేషన్. నేనే ఆశ్చర్యపోయిన అసలు ఆయన పుస్తకం వచ్చిందని చెప్పి. అంటే అవి అప్పట్లో వాళ్ళు చేశారు. అప్పట్లో పబ్లిషర్స్ అంతా కూడా అనువాద నవలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకంటే రెగ్యులర్గా రాసేవాళ్ళు లేరు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఈ అనువాద శకం మళ్ళీ ప్రారంభమైందని చెప్పాలి. ఇప్పుడు కొన్ని ప్రత్యేకంగా మంచి పుస్తకం వీళ్ళు కొన్ని పబ్లిషర్స్ వాళ్ళు అనువాదాలే ప్రత్యేకంగా తీసుకొని వేస్తున్నారు. దాంతో ఈ అనువాదాలు కూడా మనకు వచ్చినాయి. జేమ్స్ హాడ్లీ చేజ్ నవలని ఆరుద్ర కూతురు ట్రాన్స్లేట్ చేసింది వజ్రాల వేట పేరుతో. యూ హ్యావ్ గాట్ ఇట్ కమింగ్. ఆ పుస్తకాన్ని లలిత ఆరుద్ర పేరుతో ఆరుద్ర కూతురు రెండు సంపుటాలుగా తీసుకొచ్చింది. అది చాలా మంది తెలియదు. ఇప్పుడు పాపిలాన్ నావల్ ఉంది. పాపిలాన్ నావల్ని రమణారెడ్డి ట్రాన్స్లేట్ చేశాడు. పార్ట్ 1, పార్ట్ 2 యథాతథంగా చేశాడు ఆయన. దాన్ని అప్డేట్ ఎడిషన్ చేయలేదు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ నవలని తెలుగులోకి తీసుకురావాలంటే అప్డేట్ ఎడిషన్ ఇస్తారు. అంటే మన నేటివిటీకి అనుకూలంగా అదంతా మనకు పనికిరాదు కాబట్టి అది సంక్షిప్తీకరణ చేసుకోవడం అవసరమే. కానీ పాపులర్ లాంటి ఆ సుదీర్ఘ నవలని 2 పుస్తకాలుగా తీసుకురావడం అనేది నిజంగా అది సాహసమే అని చెప్పాలి. అది ఎంవి రమణారెడ్డి గారు చేశారు, చాలా గొప్పగా చేశారు. నేను మొదట పాపులర్ సినిమా చూసి నేను కదిలిపోయాను. కానీ ఆ సినిమా కంటే ఈయన చేసిన నవల చదివినప్పుడు దాని ఒరిజినల్ ఎసెన్స్ ఏంటి, దాని నేపథ్యం ఏంటి, అదంతా మనకు ఇంకా క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి అవకాశం. మీరు ఇది చెప్తుంటే నాకు ఒక చిన్న సందేహం వస్తుంది, ఒక డౌట్. ఒకప్పుడు దేశం లోపల విద్య ఇంతగా లేదు. అప్పుడు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. అప్పుడు రకరకాల పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి, పుస్తకాల అమ్మకాలు ఉండేవి. అక్షరాస్యత లేని సమయంలో పుస్తకాలకు ఉన్నటువంటి అమ్మకాలు కానీ రీచ్ కానీ ఇప్పుడు అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఒక సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న వారిగా, సమాజాన్ని అధ్యయనం చేస్తున్న వారిగా మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, మన అభిరుచి అలవాట్లలో వచ్చిన మార్పులేవి. ఇప్పుడంతా మనది క్యారీర్ వైపు వెళ్ళిపోతున్నాం మనం.
మనకు ముఖ్యం కెరీర్. ఈ కెరీర్ లోపల ప్రధానమైన స్టెప్ మనం ఎక్కడేస్తున్నాం అంటే మన ఆంగ్ల చదువులు, ఆంగ్లంలో విద్యాబోధన, ఆంగ్లంలో విద్యాభ్యాసనం. ఆంగ్లంలో విద్యాభ్యాసనం అంటూ ఎప్పుడైతే ప్రారంభమైందో వాడు తెలుగు వైపు చూసే ప్రసక్తి ఉండదు. వాళ్ళు ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతారు. ఆ చిన్న పిల్లల నుంచి వాళ్ళకు కామిక్స్ అలవాటు అవుతుంది. ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకు ఫస్ట్ స్టెప్ కామిక్స్ చదువుతారు. కామిక్స్ చదివితే ఆడపిల్లలు అయితే మిల్స్ అండ్ బోన్ చదువుతారు. మగ పిల్లలైతే మెల్లగా చేజ్ వైపు వచ్చేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి ఇంగ్లీష్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. వాడు తెలుగు పుస్తకాల వైపు చూసే ప్రసక్తి ఉండదు. ఇక తెలుగు చదివే వాళ్ళ లోపల రాను రాను మనకు ఆ అలవాట్లు క్షీణిస్తున్నాయి. రీడింగ్ హ్యాబిట్స్ అన్నీ పోతున్నాయి. ఎందుకు పోతుందంటే ఒకవైపు సినిమా గాఢంగా ఉంది. మేమున్నప్పుడు కూడా సినిమా ఉంది, కానీ కేబుల్ టీవీ ఇంత భయంకరంగా లేదు అప్పుడు. ఈరోజు మనను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనీయకుండానే రకరకాల ఛానల్స్ తోటి కేబుల్ టీవీ మనం చంపుకు తింటుంది. ఇక నీకు చదవడానికి ఛాన్స్ ఎక్కడ? చూడ్డానికి అలవాటు పడ్డాం, చదవడానికి కాదు, చూడ్డానికి అలవాటు పడ్డాం. మన అభిరుచుల అభిప్రాయాలను ఈ టీవీ మలుస్తున్నది. ఇక మలిచినప్పుడు మనం అటువైపు మొగ్గే అవకాశమే లేదు. ఈరోజు తెలుగు సాహిత్యం చదివే విద్యార్థులే సాహిత్యం గురించి అవగాహన లేకుండా వస్తున్నారు. అట్లాంటప్పుడు మామూలు పాఠకుల గురించి మనం ఎట్లా చెప్తాం? అది కాకుండా మన విద్యా విధానంలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఆంగ్లం లోపల లేదా విదేశాల విద్యా విధానం లోపల చైల్డ్హుడ్ లోనే వాళ్ళకి అంటే కేజీ, ఎల్కేజీ, యూకేజీ లోపలనే వాళ్ళకి ఫస్ట్ స్టోరీ అవర్ అని ఒకటి పెడతారు. వాళ్ళు స్టోరీ అవర్లో వాని కథలు చెప్పడం అదంతా ఉంటుంది అనమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లోపల కూడా వానికి తప్పనిసరిగా స్టోరీ అవర్ ఉంటుంది. వాడు కథ చదవడము, వినిపించడం. వాడు ఇంటికాడ ప్రిపేర్ అయిపోయి ఏదో ఒక కథ చెప్పాలి. తర్వాత క్లాస్లో పెరుగుతున్న కొద్దీ టీచర్ వాడికి బుక్ ఇస్తుంది అనమాట, కథల పుస్తకం. ఒక్కొక్క కథ చదివి వినిపిస్తాడు అనమాట. అంటే నీకు బాల్యం లోపటనే ఆ అభిరుచిని పెంపొందిస్తారు వాళ్ళు అక్కడ. నీకు అందుకనే నీకు యూరోప్లో ఇన్ని అవలక్షణాలు ఉన్నా కూడా అక్కడ రీడబిలిటీ బాగుంది. అక్కడ ప్రతి ఒక్కరు చదువుతాడు. వాడు ట్రైన్లో జర్నీ చేసేవాడు ఒక పాపులర్ నావల్ తీసుకొని వాడు చదివేసి ట్రైన్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలేసిపోతాడు అంటే తర్వాత కూడా చదువుకుంటాడని చెప్పి, లేకపోతే డస్ట్బిన్ వేసేసి వెళ్ళిపోతాడు. నీకు అక్కడ ఒక పుస్తకం కొన్ని మిలియన్లు అమ్ముడుపోతుంది. అంటే మనకంటే ఎక్కువ నీకు మీడియా ప్రభావవంతంగా ఉండి, సినిమా ఉండి, రకరకాల వాడికి అలవాట్లు ఉండి వాడు రీడింగ్ కు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. మన దగ్గర ఎక్కడుంది? మన దగ్గర రీడింగ్ అన్న అలవాటే మనకు బాల్యంలో అలవాడితేనే కదా ఉండేది. అది రీడింగ్ అలవాటు లేకపోతే నువ్వు పుస్తకాలు ఎక్కడ చదువుతాం? మనం పుస్తకాలు ఎక్కడ ఇస్తాం? మన జనాభా 6 కోట్ల జనాభా అంటాము. ఒక 1000 పుస్తకాలు వేస్తే వాడు ఎన్ని ఏళ్ళు అమ్ముకోవాలి? 1000 పుస్తకాలు అమ్ముడు పోవాలంటే కొన్ని ఏళ్ళు పడుతున్నది. మరి జనాభాను 6 కోట్ల మంది ఉన్నారు. అంటే మీ బాల్యానుభవాలు వింటుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది. అలాగే మీ నాన్నగారు మిమ్మల్ని దుకాణంలో పెడుతుంటే తప్పించుకుని మీరు చదువు వైపుకి వచ్చి సినిమాలు చూసి విమర్శ ఫీల్డ్కి రావటం, విమర్శలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవటము చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను అనిపిస్తుంది. అయితే మీకు బాల్యంలో మరపురాని అనుభవం ఏదైనా ఉంటే, అంటే మీ నాన్నగారు మీ చదువును చూసి మిమ్మల్ని ఆశ్చర్యపోవటము, 10 మందికి మీ విద్యను ప్రదర్శించాలని ప్రయత్నించడం లాంటి ఒక గమ్మత్తైన అనుభవాన్ని వివరిస్తూ అటు నుంచి మనం మీ సృజన స్వరాన్ని గురించి కొనసాగిద్దాం. మొదటి నుండి నాకు ఏకసంతాగ్రహత్వం అలవడ్డం అన్నది నాకు దక్కిన వరంలాగా నేను భావిస్తున్నాను. నేను ఒక సినిమా చూశానంటే మొదటి నుంచి చివరి వరకు ప్రతి పాత్రధారి యొక్క డైలాగ్స్ ని విత్ మ్యూజిక్, యాక్షన్ తో సహా చెప్పేవాడిని. అది నాకు ఒక పెద్ద అట్రాక్షన్ లాగా అయిపోయి మా బస్తీలో, మా ఊర్లో నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. అక్కడ ఉన్న అమ్మలక్కలు వాళ్ళ తీరిక టైంలో నన్ను బలవంతంగా పట్టుకొని లాక్కొని కూర్చుని పెట్టి ఆ సినిమాల గురించి వివరించమని చెప్పమని అడిగేవాళ్ళు. నేను ఏదైనా ఒక కథ చదివితే ఆ కథ మొత్తం బ్లూ ప్రింట్ లాగా నా మైండ్ లో ఉండేది. నా బాల్యంలో మా ప్రైమరీ స్కూల్లో టీచర్ ఏదైనా కథ చెప్పమని అడిగితే ఎవ్వరు పైకి వచ్చేవారు కాదు. నేను యథాతథంగా చందమామలో వచ్చిన కథని యథాతథంగా చెప్తే మా టీచర్ సైతం ఆశ్చర్యపోయేవాడు. ఇంత పకడ్బందీగా ఎలా చెప్పాడబ్బా అని చెప్పేసి. ఆ ఏకసంతాగ్రహాన్ని మా నాన్నగారు గుర్తించారు. మా నాన్నగారు గుర్తించి నేను షాప్లో కూర్చున్నప్పుడు వచ్చిపోయే గిరాకులకు వాళ్ళందరికీ పరిచయం చేసేవాడు. మావాడు ఏమనుకున్నావు, ఇంత తెలివైన వాడు చూసారా అని చెప్పేసి చెప్పడము. అప్పుడు నా 5వ ఏటని నేను రీడింగ్ అండ్ రైటింగ్ చాలా స్పీడ్గా చదివేవాడిని అనమాట. ఒక పుస్తకం ఇచ్చేసి చదవరా బాబు అనేవాడు అనమాట. నేను గబగబా చదువుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. వీడి ఏజ్కి, వీడి స్కూల్కి ఇంత బాగా చదువుతున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయేవారు అనమాట. మా నాన్నగారు అప్పుడు జ్ఞానబోధాత్మలతలు అని చెప్పేసి ఓ తాత్విక పాటల పుస్తకం ఉండేది. ఆ పాటలు పాడేవాడు. అవి నాకు ఇచ్చి చదవమని చెప్పేవాడు. నేను చదివేవాడిని.
పాడమని చెప్పేవాడు. నాకు పాడటం ఇష్టం ఉండేది కాదు, నేను చదివేవాడిని. మా నాన్న నా నుంచి తీసుకొని ఆయన చదివి వినిపించేవాడు, ఇట్లా చదవాలి అని చెప్పేసి. మా నాన్న సేట్ కాబట్టి, అంటే షావుకారు కాబట్టి, గొలుసు కట్టు రాత రాసేవాడు. ఆ గొలుసు కట్టు రాత చాలా బాగుండేది. ఆ రాతను గుర్తించడం చాలా కష్టం, మా నాన్నకు తప్ప ఎవ్వరు దాన్ని గుర్తించలేరు. కానీ నేను దాన్ని స్పష్టంగా గుర్తించగలిగాను. ఆ గొలుసు కట్టు రాతలో ఏముంది, ఆయన ఏం రాశాడో నేను మాత్రమే గుర్తించేవాడిని అనమాట. ఆ గొలుసు కట్టు రాత తర్వాత ఇంకా ఏమిటంటే, మా నాన్నకు సరిగ్గా చదువు రాదు, కానీ రాత మాత్రం చాలా అద్భుతంగా రాసేవాడు, తనకు మాత్రమే అర్థమయ్యేది. అయితే నా తెలివితేటలు చూసి మిగతా వాళ్ళకు పరిచయం చేయడము, అందరికి చెప్పడము, అవంతా చూసి నేను ఒక చిన్న సైజ్ హీరో లాగా నేను ఫీల్ అయిపోయేవాడిని. మా స్కూల్లో కూడా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఆ వక్తృత్వ పోటీలు, ఉపన్యాసాలు అవన్నీ కూడా నా ద్వారానే చెప్పించేవాళ్ళు. అట్లా మొదటి నుంచి నన్ను అట్లా బూస్టప్ చేయడము, నా గురించి ఎక్కువగా చేసి చెప్పడం వల్ల నేను కూడా దాన్ని చాలా ఎంజాయ్ చేశాను. అవన్నీ కూడా నాకు తర్వాత ఉపయోగపడ్డాయి. నేను ఇట్లా చదువుకోవడము, ఆ చదువు నుండి మిగతా అంశాలు నేర్చుకోవడము, వాటన్నింటినీ నాకు విమర్శల అలవాటు ఎట్లా అయిందంటే, అప్పుడు నా అలవాటుకు సరిపడా మిత్రులు ఉండేవాళ్ళు. నా బాల్యంలో సినిమాలకు సంబంధించిన మిత్రులు ఉన్నారు. ఆ తర్వాత నేను సాహిత్యం వైపు మళ్ళినప్పుడు సాహిత్యము ప్లస్ సినిమాలకు సంబంధించిన మిత్రులు ఉన్నారు. ఆ తర్వాత నాకు పాటల మీద ఇంట్రెస్ట్ ఏర్పడిన తర్వాత పాటలు, సినిమాలు, సాహిత్యానికి సంబంధించిన మిత్రులు, ఇట్లా అక్కడికక్కడ నాకు ఫ్రెండ్స్ ఏర్పడడం. ఆ ఫ్రెండ్ సర్కిల్లోనే నేను తిరగడం వల్ల నాకు ఇతరేతర అంశాల గురించి తెలుసుకోవడానికి, వాటి వైపు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. అసలు అప్పుడు నాకు ఆటలు ఆడాలని కోరిక ఉండే, కానీ మా నాన్నగారు మా కిరాణా కొట్టు షాప్ లో కూర్చోబెట్టడం వల్ల నేను బయట ప్రపంచానికి, ఆటలకు, వీటన్నిటికీ దూరం అయిపోయాను. అదొక్కటి నాకు చాలా వెల్తీగా ఉండిపోయింది. కానీ దాని గురించి నేను ఇప్పుడు ఏమీ ఆలోచించే పరిస్థితి లేదనుకోండి. అయితే అక్కడ నుండి మెల్లమెల్లగా నా మిత్రులందరం కలిసి మేము పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఈ బుక్ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇట్లా బాగుంది అన్నప్పుడు, ఇది బాగాలేదు, ఎందుకు బాగాలేదు, ఇది బాగుంది, ఎందుకు బాగుంది అని చర్చలు మేము చేసుకునే వాళ్ళం మిత్రులం. అయితే వీటినే విమర్శ అంటారని తర్వాత కాలంలో నేను తెలుసుకున్నాను. అయితే ఈ విమర్శ పట్ల ఎందుకు నేను ప్రయాణించానంటే, నేను సృజనాత్మక రచయితను కాలేదు కాబట్టి విమర్శ వైపుకు మొగ్గానని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు సాధారణంగా ఒక రచయితగా నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను, విమర్శకులు పుస్తకాలని సరిగా చదవకుండా విమర్శిస్తారని, లేకపోతే తమని తాము ఒక పీఠం మీద ఉంచుకుని రచయితని చులకనగా చేస్తారని విమర్శను ఒక అభిప్రాయం కూడా చాలా. అందుకే రచయితలకి విమర్శకులకి మధ్య ఎప్పుడు స్నేహ సంబంధాలు అంతగా ఉండవు, ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. దీని మీద ఒక విమర్శకుడిగా మీ అభిప్రాయం? నిజానికి చెప్పాలంటే విమర్శకుడికి రచయిత మధ్యన గ్యాప్ ఏర్పడుతుంది అన్నది కొంచెం అనుమానాస్పదమే. ఎందుకంటే విమర్శకుడు రచయిత కంటే ఉన్నత స్థానంలో ఉంటాడు. ఎందుకంటే రచయిత విస్తృతమైన అధ్యయనశీలిగా ఉండాలి. విమర్శకుడు అన్నప్పుడు విమర్శకుడు ఉండాల్సిన మంచి లక్షణం, ప్రథమ లక్షణము అతను ఒక విస్తృత అధ్యయనశీలి కావడం. ఎందుకంటే ఆ రచనను విశ్లేషించేటప్పుడు ఆ నేపథ్యాన్ని, దాని వెనుక ఉన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలను అర్థం చేసుకుని ఆ రచనను విశ్లేషించగలగాలి. అట్లా విశ్లేషించగలగాలంటే ఆయా ఫీల్డ్లకు సంబంధించిన కనీస పరిజ్ఞానం ఉండడం అవసరం. కాబట్టి ఏ ఫీల్డ్లోనైతే ఆయన ప్రతిభ ఉందో దాని దృష్టితో అతను విశ్లేషించడానికి ప్రయత్నిస్తాడు. అది ఒక కొత్త మార్గం. అంటే మన భారతీయ విమర్శ సూత్రాలకు అనుగుణంగా ఇది కూడా ఉంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది అనుభూతి విమర్శ అనుకుంటే, ఇది అనుభూతి విమర్శ కాదు. అనుభూతి విమర్శ అంటే అతను ఎలా ఫీల్ అయ్యాడు ఆ పుస్తకం చదివినప్పుడు తాను పొందిన ఫీలింగ్ ను వెలిబుచ్చేది మాత్రమే అనుభూతి విమర్శ. ఈ విమర్శ రంగంకి ఇంకొక వచ్చిన గ్యాప్ ఎందుకు వస్తుందంటే, మనకు ఉన్న విమర్శకులు చాలా తక్కువ. ఎందుకంటే ఒక సృజనాత్మక రచయితకు ఉన్న పరిధి కంటే విమర్శకుడు పరిధి చాలా విస్తృతమైంది. ఇప్పుడు మామూలుగా తాత్కాలిక తక్షణ స్పందనలను ఇమ్మీడియట్గా ఒక కవితగా మలచవచ్చు, లేదా తమ జీవితంలో తారసిలిన ఒక సంఘటనను, తమను గాయపరిచిన ఒక సంఘటన, తను మర్చిపోలేని ఒక అనుభూతిని కథగా మార్చడానికి ఒక కథకుడు ప్రయత్నించవచ్చు. ఒక నవలాకారుడు నవల చేస్తానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఈ వచన రచనల కంటే భిన్నంగా కవిత్వం మనకు ఒకటి ఉంది. మొదటి నుండి మన విమర్శ కవిత్వం చుట్టే తిరిగింది. ఎంతసేపు ప్రాచీన సాహిత్యాన్ని చుట్టుకొని ప్రాచీన విమర్శ ఆధారంగా మనకు 19వ శతకం చివరి వరకు మనకు ఈ ప్రాచీన విమర్శనే కొనసాగింది. ఎప్పుడైతే ఆధునిక యుగం ప్రారంభమైందో, వచన ప్రక్రియలు వికసించాయో, అప్పుడు మాత్రమే ఈ విమర్శ వచన కవిత్వం వైపు మళ్ళడం సంభవించింది. వచన కవిత్వం వైపుకు వచ్చినా కూడా చాలా మటుకు
కవులందరూ కూడా మొదటి తరంలో వాళ్ళు కవులు విమర్శకులు కావడం వల్ల ఎక్కువ మంది కవిత్వాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేశారు. అతి కొద్ది మంది సాహిత్యకారులు మాత్రమే వచన రచనల వైపుకు అడుగుపెట్టడం జరిగింది. ఆర్ఎస్ సుదర్శనం ఉన్నారు. ఆర్ఎస్ సుదర్శనం గారు విస్తృతంగా మన తెలుగు సాహిత్యాన్ని వాళ్ళు విమర్శలు చేశారు. ఆయన సమీక్షల ద్వారా కూడా సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. వారు 100 సమీక్షల పేరుతో మొట్టమొదటిసారి సమీక్షా గ్రంథాన్ని కూడా వాళ్ళు వెలువరించారు. ఆయన కథలు నవలల మీద వాళ్ళు మంచి విమర్శ చేశారు. ఆ తర్వాత అంపశయ్య నవీన్ లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఏకే ప్రభాకర్ లాంటి వాళ్ళు. ఇప్పుడు మనకు ఇటీవల కాలంలో ఈ 2 దశాబ్దాల కాలం నుండే వచన ప్రక్రియల మీద విస్తృతంగా విమర్శ వస్తుంది. అయితే విమర్శకుడు కొంచెం ఆలోచించాల్సిన పని ఉంది. ఈ రోజు విమర్శని ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు. అంటే విమర్శకుడు చెప్పిన దానితో రచయిత ఏకీభవించాలని లేదు నిజానికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏమాత్రము మంచి సూచన చేసినా కూడా రచయిత భరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రశంసలే విమర్శగా చలామణి అవుతున్న సమాజంలో మనం ఉన్నాం. ఏ రచయితనైనా అతను విమర్శ కోరుతున్నాడంటే అర్థం ఏంటి? అతను ప్రశంసలు కోరుతున్నాడని అర్థం. ఆయన కథ బాగుందంటే ఒప్పుకుంటాడు, కానీ ఈ కథలో ఈ లోపాలు ఉన్నాయి, నువ్వు కథ ఇలా కాక ఇలా రాస్తే బాగుండేదంటే అతను ఒప్పుకోడు. అతను ఉల్టా అతని మీదే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నీకేం తెలుసు, నీకు దమ్ముంటే నువ్వు రాయి చూద్దామని. అది సరైన వాదం కాదు. నిజానికి విమర్శ చేసినప్పుడు ఆ విమర్శల్లో నిజానిజాలు ఏమున్నాయో తెలుసుకొని తాను చక్కదిద్దుకున్నప్పుడు ఆ రచయితకు అది ఉపయోగకరం అవుతుంది తప్ప అతనికి ఎప్పుడూ అది హాని చేయదు. ఈ ప్రమాదాన్ని శంకించే ఈ రోజు చాలా మంది విమర్శకులు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పే నిజాలను భరించే పరిస్థితి రచయితల లోపల లేనప్పుడు అది చెప్పడం అనవసరము, వాళ్ళతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం అనవసరం అని చెప్పి చాలా మంది నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. ఉన్నపాటి విమర్శకులు కూడా చాలా జాగ్రత్తగా సూచనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు వాదాలు లేదా ప్రయోగాలు వాటి ఆధారంగా వీటిని విశ్లేషించడం జరుగుతుంది. రకరకాల టాపిక్స్ ఉన్నప్పటికీ ముఖ్యంగా సామాజిక ప్రయోజనం అనే ఒక కొలబద్ద ఆధారంగా సామాజిక విమర్శ లేదా విమర్శ పద్ధతులు కొనసాగుతున్నాయని మనం ఇప్పుడు స్పష్టంగా గుర్తించవచ్చు. అంటే ఇక్కడ నాలాంటి వాళ్ళకు కొన్ని సందేహాలు వస్తాయి. ఎందుకంటే కొందరు విమర్శకులు పనిగట్టుకుని కొందరు రచయితలనే పొగట్టము, ఇతర రచయితల్ని విస్మరించటము, లేకపోతే చిన్న చూపు చుట్టము, ఇలాంటిది మనము ఒక రకంగా అనుభవిస్తూనే ఉన్నాం. ఎందుకంటే కొందరు రచయితల గురించే కొందరు విమర్శకులు కూడా పేర్లు చెప్పడం ఎందుకులేండి కానీ మనం అనుభవిస్తాం. ఆయా రచయితలు రాయగానే ఇక వీళ్ళు దానిలో లేని అర్థాలు చూసేసి పొగడేస్తూ ఉంటారు. ఇతర రచయితలు ఎంత బాగున్నా పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విమర్శకుడిగా ముఖ్యంగా మీరు ఎటువంటి సైట్స్ తీసుకోకుండా విమర్శ చేస్తారు, ఉన్నట్టు రాస్తారు. కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంపై? ఇది ఎప్పటికీ ఉంటుందండి. ఇది ఒక వైపున రచయితలు ఉన్నప్పుడు వాళ్ళ తమ స్వప్రయోజనాలను ఆశించి వాళ్ళని పోగొడదడము, వాళ్ళని ఆకాశానికి ఎత్తేయడము, వాళ్ళ మీద వ్యాసాలు రాయడం అనేది అది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. భావకవిత్వ యుగంలో బోల్డ్ మంది కవులు ఉన్నారు. అప్పుడు ఏ కవికి సంబంధించి ఆ కవి తనకు మీదుగా ఆర్టికల్స్ రాయించుకోవడము, పత్రికల్లో రావడము, ప్రచారం చేసుకోవడము, సభలు పెట్టడము, డబ్బులున్న వాళ్ళు మిగతా హంగులు ఏర్పాటు చేసుకోవడం అవన్నీ జరిగాయి. బోలెడు మంది కవుల మీద బోలెడని పుస్తకాలు అవన్నీ వచ్చాయి, బోలెడని విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏది నిలబడింది? ఏది నిలబడదు. కాలమే వాటికి అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈ రోజు ఏ ప్రతిభ లేని వాడిని మనం ఎంత ఆకాశానికి ఎత్తినా అది ఎక్కడ నిలుస్తుంది? అది ఎన్ని రోజులు నిలుస్తుంది? దాన్ని ఎవరు స్వీకరిస్తారు? ఇప్పుడు రాసేవాడికి తెలుసు, రాయించుకున్న వాడికి తెలుసు. కానీ పాఠకుడు ఈ రోజు అమాయకుడు ఏం కాదు. పాఠకుడు అన్ని గమనిస్తున్నాడు. ఆ సమీక్షను చూసి లేదా విమర్శ వ్యాసాన్ని చూసి దాని వెనకాల ఉన్న నేపథ్యాన్ని కూడా అంచనా వేయగల స్థితికి ఈ రోజు పాఠకుడు ఉన్నాడు. అయితే పాఠకుడు ప్రశ్నించే స్థితి కూడా ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజు మీడియా విస్తృతమైంది. ఇప్పుడు మనకు ప్రింట్ మీడియా లేదనుకోండి, మనకు ఆన్లైన్ మీడియా ఉంది. మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇమ్మీడియట్ ప్రతిస్పందన వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ఎవరి మీద ఏమో రాశారనుకోండి, వెంటనే ఎవడో ఒకటి ప్రతిస్పందిస్తాడు. అదంతా అబద్ధము, వీడువాడు ఇద్దరు కూడా పలుకున్నారు, ఇమ్మీడియట్ నాకు రియాక్షన్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. అంటే ఇప్పుడు మనకు అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా వాళ్ళంతా దొరికిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా బాహటంగా చేయలేక వాటికి ఒక ముసుగులో ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తారు. కానీ ఇవన్నీ ప్రమోషన్స్ నిలబడవు. ఇప్పుడు తాడి చెట్టు ఎక్కేవాడిని ఎంత దూరం అని మోస్తాం? వాడు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. వాడు ఒక విమర్శకుడు పని కట్టుకొని మోస్తే వాడు ఎంత దూరం మోయగలడు? కొద్ది దూరం తోసేస్తాడు. తర్వాత వాడు వెళ్ళగలగాలి. వాడి స్వశక్తి ఉంటే వాడు వెళ్ళగలుగుతాడు, లేదంటే వాడు అక్కడే. ఈ ప్రయత్నాలు, విఫల ప్రయత్నాలు అన్నీ కూడా పాఠకులు గమనిస్తూనే ఉంటారు. ఇవేవి నిలబడవు. సాహిత్యంలో కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు కొట్టుకుపోతుంది. కానీ గట్టి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కాల ప్రవాహాన్ని కూడా ఎదుర్కొని నిలబడుగుతాయి. ఇప్పుడు బుచ్చిబాబు ఉన్నాడండి, ఒకే ఒక నవల రాశాడు, చివరకు మిగిలేదు. అది ఇప్పటికీ మిగిలిపోయింది. ఇప్పటికీ ఎన్నో వ్యాసాలు రాశారు, ఎంతో మంది రాశారు. ఇంకా దాని మీద రాయడానికి ఎంతో అవకాశం ఉంది.
ఇప్పుడు బుచ్చిబాబుని మనం అండర్ ఎస్టిమేట్ వేయలేం కదా. అదే బుచ్చిబాబు కవిత్వం రాశాడు. ఈ రోజు ఆయన కవిత్వం గురించి మాట్లాడే నాదుడు లేడు, ఎవరికి తెలియదు అసలు ఆయన కవిత్వం రాశాడని కూడా తెలియదు. బుచ్చిబాబు అజ్ఞానం పేరుతో ఒక కవితా సంపుటి వేశాడు. ఈ రోజు ఎవరైనా కవిగా గుర్తించడానికి వీలేని పరిస్థితి ఉంది. అంటే అతని కథకుడుగా లబ్ధ ప్రతిష్ఠుడు, తర్వాత నవలాకారుడుగా లబ్ధ ప్రతిష్ఠుడు. కవిత్వం రాశాడు, కవిత్వం నిలబడలేదు. ఇప్పుడు ఎవరు పని కట్టుకొని దాని గురించి చెప్పలేము. అంటే ఒక వ్యక్తి 2-3 ప్రక్రియలో ఉన్నప్పటికీ కూడాను ఏదో ఒక ప్రక్రియ అతన్ని డామినేట్ చేస్తుంది. ఆ డామినేట్ చేసినప్పుడు అందులోనే అతను స్థిరపడిపోతాడు. ఇప్పుడు శ్రీశ్రీ ఉన్నాడు, శ్రీశ్రీ కథలు రాశాడు, కవిత్వం రాశాడు, విమర్శ చేశాడు. కానీ శ్రీశ్రీ అంటే కవిత్వమే మనకు గుర్తొస్తుంది. తిలక్ ఉన్నాడు, తిలక్ కథలు రాశాడు, కవిత్వం రాశాడు, తిలక్ కవి అంటాం. ఇప్పుడు అట్లాగే ఆలూరి బైరాగి ఉన్నాడు, ఆయన అద్భుతమైన కథలు రాశాడు, పాప నవ్వింద నవల రాశాడు, కవిత్వం ఉంది, కవిగానే మిగిలిపోయాడు. అంటే మిగతా ప్రక్రియలతో డామినేట్ చేస్తాయి. అంటే కవిత్వానికి ఎక్కువ మంది పాఠకులు ఉండడము, కవిత్వానికి సంబంధించిన విమర్శకులు ఎక్కువగా ఉండడం వల్ల ఆ లైన్ ఎక్కువగా ఫోకస్ అయిపోతుంది. మిగతా రెండో లైను కొంచెం మసకబారి, ఆ ప్రమాదమే ఏర్పడుతుంది. అంటే వచన రచనల పట్ల పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల ఇది జరిగిన ఒక అపచారం అనుకోదు, కానీ ఒక చిన్న చూపు లాంటిదే మనం గమనించడానికి అవకాశం ఉంది అక్కడ. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, ఆ సమాధానం తర్వాత ఒక చిన్న విరామం తీసుకుని, విరామం తర్వాత మీరు ప్రచురించిన పుస్తకాల గురించి చర్చిద్దాం మనం. ప్రశ్న ఏమిటంటే, సాధారణంగా నేను గమనించింది మన తెలుగు సాహిత్య ప్రపంచంలో అకాడమీషియన్లైన విమర్శకులకి ఉన్న ప్రాధాన్యము అకాడమిక్స్తో సంబంధం లేని విమర్శలకి లేదనిపిస్తుంది. ఉదాహరణకి మీరు లెక్చరర్ కాదు, ప్రొఫెసర్ కాదు, ఒక లైబ్రేరియను. సో ఈ వివక్షత మీరు ఎప్పుడన్నా అనుభవించారా? లేదండి, నేను ఇక్కడ వివక్ష నేనైతే ఎదుర్కోలేదు. ఎందుకంటే మొదటి నుంచి నాకు ఒక స్టాండ్ ఉంది. ఏంటంటే నన్ను అడిగిన వాళ్ళకి నేను రాస్తాను, ఫస్ట్ పాయింట్. రెండవది, నేను ఎలాంటి ప్రలోభాలకు నేను లొంగలేదు. థర్డ్ పాయింట్, నాకు ఆ రచన నచ్చాలి, ఆ వ్యక్తి అయినా నచ్చాలి. ఆ రెండు నచ్చితేనే నేను రాస్తాను. లేకపోతే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా నేను అతని జోలికి పోను, నేను వాటి గురించి రాయను. తర్వాత ఎవరైనా రచయితలు కానీ పత్రిక వాళ్ళు కానీ వాళ్ళు రాసినంత మాత్రమే కాదు, పత్రిక వాళ్ళు పిలిచి మాకు పలానా అతని మీద మాకు ఆర్టికల్ కావాలి, మీరు రాయగలరా అంటే ఆ పుస్తకం నాకు కూడా నచ్చి ఉంటే నేను రాస్తాను. అట్లనే పత్రిక వాళ్ళు అడిగినా ఎవరో కోన్ కిస్కగాల గురించి కూడా నేను రాయను. ఇప్పుడు మొదటగా మనకు ఆ రచన నచ్చాలి, రచన నచ్చకపోతే మనం రచన గురించి ఏం రాస్తాం? అందుకని మొదటి నుంచి నాకు ఆ స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ ఉండడం వల్ల నేను అదే రాసుకొచ్చాను. అయితే మొదట్లో నేను ఎట్లా ఆలోచించానంటే, ఎవరికి అందుబాటులో లేని మంచి రచనలు, కాలగర్భంలో కలిసిపోయిన వాటిని వెలికి తీయాలనే ఒక తపన నాకు ఉండేది. దానికి సంబంధించి నేను వ్యాసాలు రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆలూరి బైరాగి కథలు, దివ్య భవనం పేరుతో ఆలూరి బైరాగి కథలు వచ్చాయి. ఆ సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక అనే ఒక సంస్మరణ సంచిక నేను చూసినప్పుడు అందులో ఆయన మీద అన్ని వ్యాసాలు ఉన్నాయి, కానీ ఆయన కథల మీద వ్యాసం లేదు. అంటే నిర్వాహకులకు, సంపాదకులకు కూడా ఆలూరి బైరాగి కథలు రాసిన విషయం తెలియదు. ఆ సందర్భంలో నాకు దొరికిన ఆ పుస్తకాన్ని చూసినప్పుడు ఇది పాఠక లోకానికి పరిచయం చేయాలి ఈ అద్భుత కథలన్న ఉద్దేశంతో నేను ఆ కథల మీద ఒక విస్తృతమైన వ్యాసం రాశాను. అలాగే ఆరుద్ర రామాయణానికి పేరడిగా గ్రామాయణం అనే సాంఘిక నవల రాశాడు. ఆ సంగతి ఆరుద్ర మీద పరిశోధన చేసిన క్యాండిడేట్ కూడా తెలియదు. అప్పుడు నేను దీన్ని పరిచయం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను దాని మీద ఒక పెద్ద వ్యాసం రాయడం జరిగింది. అంటే నా టార్గెట్, నేను వృత్తిపరంగా వ్యావృత్తిపరంగా నేను గ్రంథపాలకుని. అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే, పుస్తకాలు చదివించడం అన్నది నా అనుకోకుండా నాకు అలబడిన గుణంగా నేను భావిస్తున్నాను. ఈ మంచి పుస్తకాలను ప్రమోట్ చేయాలన్న తపనతో నేను చదివిన పుస్తకాల లోపల బాగా ఉన్న వాటిని, అందులో విస్మృతికి గురైన రచనలను, రచయితలను వెలికి తీసే విధంగా వాళ్ళ రచనలపైన నేను వ్యాసాలు రాయడము, ప్రచురించడం ఎక్కువగా జరిగింది. ఆడపు లక్ష్మీపతిని కూడా మీరే? అట్లా అని కాదండి. ఏమంటే ఇప్పుడు కొంతమంది మొట్టమొదటిసారి నేను రాయగలిగాను. ఇప్పుడు ఆడపు లక్ష్మీపతి మంచి కథకుడు, ఆయన మీద మొట్టమొదటిసారి నేనే వ్యాసం రాశాను. అలాగే జూకంటి జగన్నాథం ఒక మంచి కథకుడు, ఆయన మీద మొట్టమొదటిసారి నేనే వ్యాసం రాశాను. అంటే ఇప్పుడు ఇట్లా చాలా మంది మీద మొట్టమొదటిసారి నేనే వ్యాసాలు రాయడం జరిగింది. అంటే మిగతా వాళ్ళకు దృష్టిలోకి రాకపోయో, లేకపోతే వాళ్ళకి తీరిక లేకను కొన్నిసార్లు అట్లా గడిచిపోతుంది. ఇప్పుడు పాత తరం రచయిత గూడూరు సీతారామన్ ఉన్నాడు, అతను కథలు రాశాడు, అతను విస్మృతికి గురైన రచయిత. అతని గురించి మొట్టమొదటిసారి అతని వెలుగులో తీసుకొచ్చి అతని మీద కథలు రాసింది కూడా నేనే. అంటే ఇప్పుడు నాకు తెలిసింది నేను పాఠకులకు చెప్పాలి అనుకుంటాను. అతను ఎవరు, అతని గురించి నాకేం తెలియదు. ఈ రచయితలు కూడా వాళ్ళతో నాకు ముఖ పరిచయం లేదు. నేను రాసిన తర్వాతనే వాళ్ళని పరిచయం చేసుకో, అంటే ఏదో పరిచయాల కొద్దు లేక వాళ్ళ దృష్టిలో పడాలను రాసినవేవి. మీరు విమర్శలు చేశారు, అలాగే మీరు విమర్శన గ్రంథాలు కూడా వివరించారు. ఒక గ్రంథ పాలకుడిగా
మీరు మారుపేర్ల రచయితలు అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఈ రెండింటికి భిన్నంగా సినీ రివ్యూలతోటి బాలీవుడ్ క్లాసిక్స్ లాంటి పుస్తకాలు కూడా వేశారు. ఈ 3 పుస్తకాల వెనకాలన్న నేపథ్యము, వాటి వెనకాలన్న తపన, ప్లస్ ఆ పుస్తకాల ప్రచురణలో మీకున్నటువంటి ఎదుర్కొన్న సాధక బాధకాలు వివరిస్తాం. నాకు బాల్యం నుండే సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. దానికి ప్రధాన కారణం మా ఇంటి ఎదురుగా సినిమా థియేటర్ ఉండడం. మా ఇంటి ఎదురుగా సినిమా థియేటర్ ఉండడం వల్ల బాల్యంలోనే ఆ పోస్టర్స్ చూడడానికి థియేటర్లోకి పోయేవాడిని అనమాట. అయితే ఆ థియేటర్లో పనిచేసే వాళ్ళందరికీ మా తండ్రి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. మా తండ్రి వ్యాపారి కావడం వల్ల, వాళ్ళకున్న లావాదేవీల వల్ల నన్ను లోపలికి రాగానే అందరు నన్ను ముద్దు చేసి బలవంతంగా తీసుకెళ్లి థియేటర్ లోపల వదిలి వెళ్ళేవారు. మొదట్లో ఏడ్చి గింజుకున్న రాను స్క్రీన్, విశాలమైన స్క్రీన్ మీద చూస్తూ మైమర్చిపోవడం అలవాటై నేను మొట్టమొదట చూసిన సినిమా లవకుశం. అది 1960లో వచ్చింది. మా ఇంటి ఎదురుగా సెలెక్ట్ థియేటర్ అని ఉంది. అది బి గ్రేడ్ థియేటర్. సికింద్రాబాద్ లో సినిమా ఆడిన వెంటనే ఇక్కడికి వస్తాయన్నమాట. వాళ్ళు బి గ్రేడ్ సెంటర్స్ అంటారు. నేను మొట్టమొదట చూసిన సినిమా లవకుశ మొత్తం సినిమా నాకు ప్రింట్ ఆ ఏజ్ లో కూడా మొత్తం సినిమా నాకు చాలా నచ్చి ఆ లవకుశల ఏడుపు అదంతా కూడా నేను చాలా కదిలిపోయాను. ఆ లవకుశ పాటలన్నీ కొన్ని రోజుల పాటు కంఠస్థం చేసి పాడుకున్నామని కూడా. దాని తర్వాత వరుసగా ఆప్తమిత్రులు, చదువుకున్న అమ్మాయి లాంటి సినిమాలన్నీ వరుసగా వచ్చేటి, వరుసగా చూడడం, ఎప్పుడు వీలైతే అప్పుడు పోవడం. మా నాన్నగారికి ఉన్న పలుకుబడి మీద నేను ఎప్పుడు పోయినా నన్ను ఫ్రీగా లోపలికి వదిలేసేవారు. ఇంటర్వెల్ నుండి కొద్దిగా, చివరి నుంచి కొద్దిగా, లేదా మొదటి నుంచి అట్లా ఎప్పుడు పడితే అప్పుడు సినిమా చూడడం నాకు అలవాటు అయిపోయింది. దాంతో నేను విపరీతంగా సినిమాలు చూడకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ప్రతి సినిమాకు వెళ్ళిపోవడమే. అయితే ఆ సినిమాకు పోవడం వల్ల, నాకు ఏకసంతాగ్రాహిని కావడం వల్ల ఆ సినిమాలో ఏం జరిగింది ప్రతి డైలాగు కంఠస్థంగా ఉండేది. మిత్రులకు అందరికీ చెప్పి నేను సంతోషపడేవాని. అట్లా వస్తూ మా ఏరియాలో ఉండే 3 థియేటర్లలో నేను చూడని సినిమా అంటూ లేకుండా పోయింది. అప్పుడు నా తర్వాత కాలంలో చేతిలో డబ్బులు విపరీతంగా ఆడడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా సినిమాలు చూడడం. 1970లో మొదటిసారిగా నేను హమ్రాజ్ సినిమాతో హిందీ సినిమాలు చూడడం సీరియల్గా ప్రారంభమైంది. అంతకుముందు కొన్ని హిందీ సినిమాలు అడపదడప చూసినప్పటికీ 1970లో రిలీజ్ అయిన హమ్రాజ్ సినిమా నా మొట్టమొదటి హిందీ సినిమా. అంటే నా ఫుల్ కాన్షియస్నెస్ తో చూసిన సినిమా అనమాట. అక్కడ నుంచి వరుసగా హిందీ సినిమాలు చూడడము. 1973లో నేను డిగ్రీ చదవడానికి సర్దార్ పటేల్ కాలేజీ పోయాను. అప్పటి నుంచి రెగ్యులర్ గా ఇంగ్లీష్ సినిమాలు చూడడం నాకు అలవాటు అయిపోయింది. వీటితో నేను సినిమాలు చూస్తూ వాటి చుట్టూ తిరగడంతో క్రమంగా భాషకు సంబంధం లేకుండా కూడా కనిపించిన ప్రతి సినిమా చూసేవాడిని. తమిళ సినిమాలు, కమల్ హాసన్ అభిమాన నటుడు కావడంతో అన్ని సినిమాలు, మోహం 30 వర్షం, మూడు ముడుచి ఈ సినిమాలన్నీ చూశాను. అప్పట్లో మార్నింగ్ షోలుగా తమిళ సినిమాలు వచ్చేటి. కర్పగం లాంటి సినిమాలు కూడా నేను చూశాను. కన్నడంలో శ్రీకృష్ణ దేవరాయ అట్లాంటి కొన్ని సినిమాలు కూడా చూశాను. బెంగాలీలో కూడా కొన్ని సినిమాలు చూశాను. మార్నింగ్ షోలలో వచ్చినప్పుడు భాషా భేదం లేకుండా సినిమా అనిపిస్తే చాలు వెళ్ళిపోయేవాడిని. అయితే తర్వాత రాను నేను ఆలోచన ధోరణి విస్తృతం కావడం వల్ల 90ల తర్వాత తెలుగు సినిమాలు చూడడం తగ్గిపోయింది. 2000 తర్వాత హిందీ సినిమాలు చూడడం తగ్గించేశాను. ఆ తర్వాత ఓన్లీ సెలెక్టెడ్, అప్పుడు తెలిసిపోయింది ఏ సినిమా ఎట్లా వస్తుంది, ఏం సంగతి అనేది మనకు వచ్చేస్తుంది. వచ్చిన ప్రతి చెత్త సినిమాని చూడడం కంటే బాగున్న సినిమాని చూడాలనుకొని అప్పటి నుంచి కొంచెం సెలెక్టెడ్ గా సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నాను. అయితే అనుకోకుండా 1988లో అఫ్సర్ అనే జర్నలిస్టు ఆంధ్రభూమిలో కొత్తగా వాళ్ళు వెన్నెల పేరుతో సినిమా సప్లిమెంట్ తీస్తున్నారు. అందులో తెలుగు, హిందీ సినిమాల రివ్యూస్ వచ్చేవారు. ఆయన నన్ను చూశాడు. నేను రెగ్యులర్ గా ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను కాబట్టి వాటి రివ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చాడు. మొదట నేను రాయలేను, లేదు నువ్వు రాయగలవు అని చెప్పి బలవంతంగా రాయించాడు. అట్లా ద లాంగ్ కిస్ గుడ్ నైట్ అని చెప్పేసి వచ్చిన ఒక ఆంగ్ల చిత్రాన్ని, దాని తర్వాత స్పీడ్ 2 సినిమాలను వరుసగా రాసి రివ్యూస్ ఇచ్చాను. ఆ రివ్యూస్ బాగా క్లిక్ కావడంతో వాళ్ళది కంటిన్యూ చేయమని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి చేశారు. ఎందుకంటే ఆంగ్ల సినిమాల, హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన రివ్యూస్ మన ప్రాంతీయ పత్రికల్లో పెద్దగా ఎవరు పట్టించుకోరు. వాటిని మొట్టమొదటిసారిగా ఆంధ్రభూమి వాళ్ళు ప్రయోగాత్మకంగా దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే చాలా మంది పాఠకులకు హిందీ, తెలుగు ఎక్కడైనా చదువుకోగలుగుతారు కానీ ఇంగ్లీష్ సినిమాలు దొరకవు. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా పాఠకులు ఏర్పడడం, వాళ్ళ ప్రోత్సాహము, వాళ్ళ లేఖలు రాయడంతో ఆ శీర్షికను నేను 25 సంవత్సరాల పాటు నేను కంటిన్యూ చేయగలిగాను. 20 సంవత్సరాల మధ్య బ్రేక్స్ తో అది 20 సంవత్సరాలు నేను రెగ్యులర్ గా హాలీవుడ్ సినిమాల రివ్యూలు రాయగలిగాను. దాదాపుగా 1000 రివ్యూలు రాశాను.
బహుశా నా అనుమానం ప్రాంతీయ భాషల్లో ఇన్ని రివ్యూలు రాసిన మొదటి వ్యక్తి నేనే కావచ్చునేమో, అది ఎందుకంటే అది రికార్డు ఇక్కడ ఉండేది కాబట్టి. ఈ సినిమాలు చూసిన దాన్ని బట్టి అప్పుడు ఒక మిత్రులు ఈ సినిమాలని నువ్వు పుస్తకంగా వేస్తే బాగుంటుందని సూచించారు. అయితే దానిని సబ్జెక్ట్ వైజ్ గా వేయాలా లేకపోతే జనర్ వైజ్ గా వేయాలో నేను తేల్చుకోలేకపోయాను. అప్పుడు మిత్రుడు గుడిపాటి ఏం చేశారంటే, ఒక సంవత్సర కాలంలో వచ్చిన సినిమాలను వేయడం వల్ల ఆ సంవత్సర కాలంలో హాలీవుడ్ సినీ పరిశ్రమలో వచ్చిన కొత్త ధోరణులు, కొత్త విశేషాల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని భావించడం వల్ల నేను ఒక సంవత్సర కాలంలో వచ్చిన 2006లో వచ్చిన హాలీవుడ్ సినిమాల మీద రాసిన విమర్శలతో హాలీవుడ్ సినిమా పేరుతో ఒక పుస్తకం వెలువరించడం జరిగింది. ఆ పుస్తకం కాపీలు అన్ని కూడా అయిపోయాయి రికార్డ్ టైం లోపల. ఇప్పుడు అదే కోవలో నేను ప్రపంచ సినిమా అంటూ, అనగా ఇతరేతర హాలీవుడ్ సినిమాలు, అంటే చాలా మందికి హాలీవుడ్ సినిమా అంటే ప్రపంచ సినిమాగా భావిస్తారు. అట్లా కాకుండా ప్రపంచ యూరోపియన్ దేశాల లోపల కూడా వచ్చిన సినిమాలు ఉన్నాయి. వివిధ యూరోపియన్ దేశాల్లోనూ, తర్వాత ఆగ్నేయాసియా దేశాల్లోనూ, ఆఫ్రికన్ దేశాల్లోనూ రకరకాల సినిమాలు వచ్చాయి. అందులో బాగా ఉన్న సినిమాలని నేను కొన్నిటిని ఎంపిక చేసుకొని వాటిని అక్కడ రివ్యూ చేశాను. వాటినే ఇప్పుడు ఒక సంకలనంగా ప్రపంచ సినిమా పేరుతో నేను వాటిని తీసుకొస్తున్నాను. ఇంకా మీరు కథల విమర్శ గురించి తీసుకొచ్చిన పుస్తకం, ఇక నేను కథావలోకనం పేరుతో ఒక పుస్తకం వేశాను. అయితే మొదట్లో నేను పుస్తక సమీక్షలే చేసేవాడిని. అయితే పుస్తక సమీక్షలు చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో ఇట్లా వ్యాసాలు రాయడం ప్రారంభించాను. వ్యాసాలు రాయడం ప్రారంభించడంతో చాలా వ్యాసాలు పేరుకుపోయాయి. అయితే మిత్రుల బలవంతం మీద కొన్ని వ్యాసాలతో 25 వ్యాసాలతో కథావలోకనం పేరిట కథా వ్యాసాలను నేను ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా అందులో చాలా మంది గురించి మొదటిసారిగా చెప్పడం నేను చేశాను. వాటికి చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత నేను మారుపేరు రచయితలు అనే పేరుతో ఆంగ్లంలో ఒక బుక్లెట్ ప్రొఫెసర్ ఏఎన్ రాజు గారు, మా గ్రంథాలయ సమాచార శాస్త్ర విభాగం చెందిన ప్రొఫెసర్ తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నేను చూసిన తర్వాత వారికి చెప్పాను, దీన్ని ఇంకా విస్తృతపరిచి మనం రాయొచ్చు అని చెప్పాను. ఆయన బాధ్యత నాకే ఉపజెప్పడంతో ఆ బుక్లెట్ ని తీసుకొని దాన్ని విస్తృతపరిచి ఇంకా అదనంగా పేర్లు చేర్చి దాదాపు 2000 మారుపేర్లతో తెలుగులో మారుపేరు రచయితల పేరుతో పుస్తకంగా తీసుకొచ్చాను. ఈ 3 పుస్తకాలు నేను స్వయంగా వేసుకున్నవి. అంటే ఈ పరిశోధన కోసం, మారుపేర్ల పరిశోధన కోసం ఎలా తపన పడ్డారు, ఎంత శ్రమ పడ్డారు? అంటే ఇది ప్లాన్ అంతా మా ప్రొఫెసర్ గారిదేనండి. ప్లాన్ మా ప్రొఫెసర్దే. అయితే ఆయన ప్లాన్ కు అనుకూలంగా నేను కొంత మా ప్రణాళికను మార్చాను. అంటే ఆయన తెలిసిన ఐడియా కొద్దీ ఆయన ఒక క్లాసిఫికేషన్ ఇచ్చాడు. ఆ కేటగిరీలో రాని కొత్త కేటగిరీలను సృష్టించడం, తర్వాత పేర్లను సేకరించడం కోసం అన్ని పత్రికల్లో నేను యాడ్ ఇవ్వడము, దానికి స్పందించి చాలా మంది పంపడము, తర్వాత నేను రెగ్యులర్ గా పత్రికలు పుస్తకాలు చదువుతుండడంతో అక్కడ వచ్చిన పేర్లను ఎప్పటికప్పుడు నేను నోట్ చేసుకోవడంతో అనేక పేర్లను నేను సేకరించగలిగాను. దాటితో నేను దాదాపుగా 2000 పేర్లతో అది వేశాను. ఆ పుస్తకం అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకా సేకరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం వస్తే, అంటే మళ్ళీ సెకండ్ ప్రింట్ గిటా ఏమైనా వస్తే దీనిని అప్డేట్ చేసుకోవడానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు దాన్ని నిరంతరంగా సేకరిస్తూనే ఉన్నాను. తర్వాత ఒక గ్రంథ పాలకుడిగా గ్రంథాల పరిరక్షణ, గ్రంథాన్ని క్లాసిఫై చేసి జాగ్రత్తగా చూడటం మీ లక్షణం. మీ దగ్గర బోల్డంత పెద్ద వ్యక్తిగత గ్రంథాలయం ఉంది, కానీ పుస్తక ప్రేమికుల్లో ఒక ఉండని లక్షణం మీ దగ్గర చూశాను. ఎవరైనా అడగగానే రిఫరెన్స్ ఇవ్వడమే కాదు, పుస్తకాలు కూడా ఇచ్చి పంపిస్తారు. తిరిగి రావడం గురించి మీరు ఆలోచించారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే నేను మొదటి నుంచి నేను నా ఎయిమ్ ఏదైనా చదివించడము అన్నది నేను ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుకూలంగానే నేను ఎన్నుకున్న జాబ్ కూడా లైబ్రరీయన్ జాబ్. నాకు లైబ్రరీ, నేను మొదట్లో చాలా మంది కలెక్టర్ కావాలని కోరుకుంటారు, లేదా గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలనుకుంటారు. కానీ మొదటి నుంచి నేను కోరుకున్న జాబ్ ఏంటంటే టీచర్ జాబ్. నేను టీచర్ కావాలని కోరుకున్నాను. అయితే నా ప్రైమరీ ఎడ్యుకేషన్ లో టీచర్లు నా మీద వేసిన ముద్ర అని నేను చెప్పాలి. మొదట్లో నేను టీచర్ కావాలని కోరుకున్నాను. ఆ తర్వాత అది ఇమ్తిహాన్ సినిమా, తర్వాత టు సర్వ్ విత్ లవ్ సినిమా చూసిన తర్వాత నేను లెక్చరర్ కావాలని కోరుకున్నాను. ఆ తర్వాత కాలంలో నా పుస్తక వ్యామోహం పెరిగి పుస్తకాల చుట్టూ తిరిగి లైబ్రరీలోనే తిరగడం వల్ల నేను లైబ్రరీని కావాలని కోరుకున్నాను. విచిత్రం ఏంటంటే నేను 2 కోర్సులు చేశాను. నేను బీఈడి చేసి నేను టీచర్గా 5 ఏళ్ళు పనిచేశాను. బిఎల్ఎస్సి చేసి తర్వాత నేను లైబ్రరీగా స్థిరపడ్డాను. అయితే మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా నేను చదవడం, పుస్తకాలు అరువు తీసుకోవడం, ఇప్పుడు ఎక్స్చేంజ్ సూత్రం నేను ఎక్కువ పాటించాను. నా దగ్గర ఉన్న పుస్తకం వేరే వాడికి ఇవ్వడం, వాడి దగ్గర ఉన్న పుస్తకం నేను తీసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం.
చదువుకోవడం. తర్వాత ఆ పుస్తకం గురించి వాడు చెప్పినప్పుడు వాడు తెల్లమొహం వేశాడు అనుకోండి, నువ్వు ఇది చదివి చెప్పు నీ అభిప్రాయం అని చెప్పి నేను వాడు పుస్తకం ఇచ్చేవాడిని. అంటే ఒకసారి ఆ బుక్ చదివిన తర్వాత నా దగ్గర నిరుపయోగంగా ఉండడం నాకు నచ్చేది కాదు. సరే అది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. అట్లా ఇవ్వడంతో నేను చాలా అమూల్యమైన పుస్తకాలు చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్కి ఇచ్చి పోగొట్టుకున్నాను. దాని గురించి నేను ఆలోచించాను. ఎందుకంటే ఒకసారి నేను చదివిన తర్వాత మళ్ళీ నా దగ్గర స్టోర్ చేసుకోవడం కంటే ఇతరులకు ఉపయోగపడమే మంచిదని నేను ఇప్పటికీ భావిస్తాను. అదే సూత్రం నేను పాటిస్తున్నాను కాబట్టి దానికి పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఉండదు అనుకుంటాను. ఇప్పుడు ఒక లైబ్రరీయన్గా వ్యక్తిగత లైబ్రరీ, స్కూల్ లైబ్రరీ మెయింటైన్ చేయడంతో ఈ రీసెర్చ్ స్కాలర్స్ గురించి మీకు చాలా అవగాహన ఉంటుంది. ఆధునిక రీసెర్చ్ స్కాలర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కొన్ని అనుభవాలు వివరిస్తారా, పేర్లు చెప్పకుండా? రీసెర్చ్ అంటే కొత్త విషయాన్ని కనుక్కోవడం. కొత్త విషయాన్ని కనుక్కోవడం అంటే సమాచార సేకరణకు సంబంధించి కొన్ని నిర్దిష్ట పద్ధతులను రీసెర్చ్ మెథడాలజీ లోపల వాళ్ళకి ఎంఫిల్లోనే ఫస్ట్ పేపర్ ఒకటి ఉంటుంది. దానికి పిహెచ్డి లోపల కూడా ఒక ఫస్ట్ పేపర్ ఉంటుంది. ఈ రోజు విద్యార్థులు ఏం చేస్తున్నారంటే వాటిని యథాతథంగా బట్టి కొట్టి అక్కడ పరీక్షలు రాసేసి వస్తున్నారు తప్ప దాన్ని వంట పట్టించుకోవడం లేదు. అసలు సేకరించిన సమాచారము నిర్దిష్టమైందా కాదా ముందు తేల్చుకోవాలి, దాన్ని విశ్లేషించుకోవాలి, దాన్ని వింగడించుకొని వివరించాలి. ఆ పద్ధతి అంచెలంచెలుగా చేసుకోవాలి. తర్వాత సమాచార సేకరణ లోపల ప్రథమాధారాలు, ద్వితీయాధారాలు, తృతీయాధారాలు అని చెప్పేసి ఉంటాయి. అంటే ఫస్ట్ సోర్సెస్, సెకండరీ సోర్సెస్, టెర్షరీ సోర్సెస్. ఏ సోర్సెస్ ఏదో తెలియకుండా వాళ్ళు ఈ రోజు మేడ్ ఈజీ, ఇప్పుడు ఎవరికి కష్టపడే గుణం పోతుంది, ఎవరి లోపల లేదు. విద్యార్థుల లోపల నేర్చుకోవాలని తపన లేదు. డిగ్రీలు కావాలి, పట్టా కావాలి, స్కాలర్షిప్స్ కావాలి, స్టైఫండ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. జ్ఞానం అక్కర్లేదు. ఈ రోజు జ్ఞానం ఎవరికి అక్కర్లేదు. బోధకుడికి అక్కర్లేదు, విద్యార్థికి అక్కర్లేదు. విద్యార్థి ఎంత షార్ట్ కట్ రూట్ లో ఎంత త్వరగా తీసుకురావాలని తెలుస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, తనకు సులువైన ఒక టాపిక్ ను ఎన్నుకోవడం, దానికి సంబంధించిన పుస్తకాలు గతంలో వచ్చి ఉంటే వాటిని చడి చప్పు లేకుండా దించేయడం కూడా జరుగుతుంది. దానికి మనం ఏం చేయలేము. అందరికీ తెలుసు. తెలిసినా కూడా ఈ వ్యవస్థ ఎట్లా తయారైందంటే స్టూడెంట్ ను ప్రశ్నించలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ స్టూడెంట్స్ అంతా యూనియన్లుగా తయారైపోయి లెక్చరర్స్ ను బెదిరించడము, ప్రిన్సిపల్స్ మీద, లెక్చరర్ల మీద, వాళ్ళ మీద తిరగబడడం, ఇవన్నీ దూరం చూసి వాళ్ళు కూడా మాకెందుకులే అని వదిలేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెర్చ్ స్కాలర్స్ ముందు వాళ్ళ సమాచారానికి అనుకూలమైన పుస్తకాలను సేకరించడం ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు వాళ్ళకు ఒక టాపిక్ కూడా తెలియని పరిస్థితి ఉంది. అసలు టాపిక్ ఎన్నుకోవడమే ప్రథమ విఘ్నం. నిజానికి ఆ ప్రొఫెసర్ ఎంత ఫెడప్ అయిపోతాడంటే వీళ్ళతో, అతను వాడికి ఏం తెలియదు, వాడు ఏం చదవడు మనతో ఏం చేయిస్తాం. వాడు మొదట విద్యార్థిని అడుగుతారు, నీకు ఏ లైన్లో ఇంట్రెస్ట్ ఉంది అని అడుగుతాడు. వాడు కవిత్వం చదివేవాడైతే కవిత్వం సంబంధించి టాపిక్ ఇస్తారు, లేదా కథలు నవలలు అయితే దానికి ఇస్తారు. వాడు ఏం చదవని వానికి ఏమి ఇస్తాం? వాడే ప్రొఫెసర్కి సూచిస్తాడు అనమాట, సార్ ఏదైనా ఈజీగా అయిపోయేటట్టు చూడండి సార్ అని చెప్పి. అట్లాంటి పరిస్థితుల్లో మనము పరిశోధకుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏం చెప్తాం ఇప్పుడు? ఒక విచిత్రం ఏంటంటే, ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చేసి ఆమె సైన్స్ ఫిక్షన్ మీద పిహెచ్డి ఎంఫిల్ చేస్తుందట. ఆమె చెప్పిందనమాట. అన్నప్పుడు నేను అన్నా, నువ్వేం చదివావమ్మా అంటే ఆమె ఏం చదవలేదన్న. మరి ఏం చదవకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది అని నేను అడిగాను. అసలు సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటో తెలుసా అన్నాను. వెంటనే ఆమె నోట్ ప్యాడ్ తీసుకొని చెప్పండి సార్ రాసుకుంటా అని చెప్పి. అంటే ఆమెకు సైన్స్ ఫిక్షన్ అంటే కూడా తెలియదు. ఆమె సైన్స్ ఫిక్షన్ గురించి నాతో చర్చించడానికి వచ్చింది. సైన్స్ ఫిక్షన్ గురించి ఏం చదవలేదు, సైన్స్ ఫిక్షన్ డిఫరెన్స్ తెలియదు. కానీ నువ్వు ఎందుకు వచ్చావమ్మంటే మా ప్రొఫెసర్ పంపాడండి మీ దగ్గరికి, అందుకనే వచ్చాను. అప్పుడు నేను ఆమెకు చెప్పాను అనమాట, నువ్వు వెళ్ళు, ఫస్ట్ పోయి నువ్వు చదివి నువ్వు తేల్చుకోవాలి తప్ప నేను చెప్తే నువ్వు రాసేది అని చెప్పి నేను పంపించేశాను. అట్లానే ఒకరు తెలంగాణ రైతు కథలు కావాలని వచ్చాము. తెలంగాణ రైతు కథలు నాకేం తెలుస్తుంది? మీరు చదవండి, మీరు తెలంగాణ కథలు చదవండి, కథల లోపల రైతు సబ్జెక్ట్ ఎక్కడొస్తుందో అది తీసుకొని మీరు విశ్లేషించండి. అన్ని నేనే చెప్తే మీరేం చేస్తారని నేను అడిగాను. అంటే ఇప్పుడు రెడీ టు కుక్ ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు రెడీ టు ఈట్ లాగా తయారైన పరిస్థితి. ఇవన్నీ మనం ఏం చేయలేము అవి. అందుకని నేను చాలా మటుకు రీసెర్చ్ స్కాలర్స్ ని నేను ఎంటర్టైన్ చేయను, నేను వదిలించుకుంటాను. మీరు చదువుకోండి చెప్తాను, ఎవరు వచ్చినా కానీ మీరు చదువుకొని మీరు నిర్ధారించుకొని మీరు చెప్పాలి. నా దగ్గరికి తీసుకుంటే సెకండరీ సోర్స్ అవుతుంది, మీరు ప్రైమరీ సోర్సెస్ నుంచి తీసుకోవాలని నేను వాళ్ళకి నచ్చజెప్పి నేను పంపిస్తాను. ఇప్పుడు తెలంగాణ రైతు కథలు లేకపోతే దళిత కథలు ఇలా ఒక సాహిత్యం కంపార్ట్మెంటలైజ్ అయిపోతుంది అంటారా? అది కంపార్ట్మెంటలైజ్ అనడానికి వీలేదు. అది స్పెషలైజేషన్. ప్రతి దానికి స్పెషలైజేషన్ ఉంటుంది. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, జనరల్ ఫిజిషియన్ ఇస్ డిఫరెంట్, మళ్ళీ ఐ డాక్టరు, మళ్ళీ హార్ట్ స్పెషలిస్ట్, అందరు స్పెషలిస్ట్ ఉంటారు. ఈ స్పెషలిస్ట్లను మనము చిన్న చూపు చూడలేము కదా. అంటే జనరల్ ఫిజిషియన్ ఇస్ డిఫరెంట్, స్పెషలిస్ట్ డిఫరెంట్. అయితే ఇప్పుడు సాహిత్యంలో పట ఎన్నో అంశాలు ఉంటాయి, మనకు తెలిసిన కొన్ని అంశాలే. ఇప్పుడు వాదాలకు అనుగుణంగా వచ్చింది ఉన్నది, స్త్రీవాదము, దళితవాదము ఇవి వచ్చాయి, నిజమే. అవి ఎన్ని రోజులు ఉంటాయి? ఆ ఉద్యమం ఉన్నంత కాలం ఉంటాయి. ఉద్యమం ఆశయాలు ఎప్పుడైతే సమసిపోతుందో అది ఆ రచనలు కూడా అక్కడ
అక్కడికే ఆగిపోతాయి, లేదా ఒక కాలం పాటు వస్తాయి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా అది నీరసించి చెప్పబడిపోతుంది, ఇంకో కొత్త ఉద్యమం వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త వస్తూనే ఉంటాయి. అశోక్ కుమార్ గారు, మీరు ఒక పత్రికకి, మాసపత్రికకి, ముఖ్యంగా సాహిత్య విలువలు ఉన్నటువంటి మాసపత్రికకి చాలా అరుదైన విషయము, ఒక అంతరించిపోతున్నటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి సాహిత్య పత్రికకి ప్రధాన సంపాదకులుగా, వర్కింగ్ ఎడిటర్గా ఉన్నారు మీరు. ఆ పత్రికలో సాధక బాధకాలు వివరిస్తారా? ఈరోజు సాహిత్య పత్రికల మనుగడ చాలా కష్టంతో కూడుకున్న పని. సీరియస్ సాహిత్యాన్ని చదివే పాఠకులు ఎప్పుడూ తక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇంతమంది చాలా మంది తమ అభిరుచుల మేరకు, తమ కోరికల్లో నెరవేర్చుకోవడం కోసం, లేదా సాహిత్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో, మంచి సాహిత్యపు విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో సాహిత్య పత్రికలు చాలా మంది తీసుకొచ్చారు. అవన్నీ కూడా కొన్ని సంచికలతో వచ్చేవి మూతబడ్డాయి. చాలా పత్రికలు కాలగర్భంలో కలిసిపోయాయి, మంచి మంచి పత్రికలు. భారతి లాంటి మంచి సాహిత్య పత్రిక మూతబడిపోయింది. భారతి తర్వాత కూడా బోలెడని సాహిత్య పత్రికలు వచ్చాయి. ఈ రోజు వాటి అడ్రస్సు లేకుండా వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ కేవలం లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ గా ఉండి వాళ్ళకు అనుబంధంగా నడుస్తున్న సాహిత్య పత్రికలే ఇప్పుడు నడుస్తున్నాయి. అవి కూడా అతి కష్టం మీద నడుస్తున్నాయి. ప్రజా సాహిత్య కానివ్వండి, అరుణతార కానివ్వండి, సాహిత్య నేత్రం, సాహిత్య ప్రస్థానం, ఇవన్నీ కూడా అతి కష్టం మీద నడుస్తున్నాయి. వాళ్ళకు వెనకాల అంత అర్ధబలం అంగబలం ఉన్నప్పటికీ కూడా అవి అతి కష్టంగా నడుస్తున్నాయి. అవి కాకుండా ఈ చినుకు లాంటి పత్రికలు కూడా కష్టంగానే ఉన్నాయని చెప్పాలి. మేము పాలపిట్ట పత్రికను వెలువరించడానికి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రచారం ఉద్దేశంగా వాటిని ఒక డిఫరెంట్ తరహా తీసుకురావాలని మేము ఆలోచించాం. సీరియస్ సాహిత్యానికి మళ్ళీ ఒక తరం ప్రేక్షకులు మాత్రమే, పాఠకులు మాత్రమే మళ్ళీ అవకాశం ఉంటుందని చెప్పి, అందులో సంస్కృతిలో ఒక భాగమైన నాటకము, సినిమాలకు సంబంధించిన వ్యాసాలు ఇస్తున్నాము. తర్వాత సాహిత్యానికి సంబంధించి మేము విస్మృతికి గురైన లేదా ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రముఖుల ప్రత్యేక సంచికలను వెలువరించడము మా పాలపిట్ట ప్రత్యేకత. దీనికోసము మేము ప్రత్యేకంగా కొంతమంది విమర్శకులను ఎంపిక చేసుకొని వాళ్ళతో చెప్పి మరి మేము వ్యాసాలు రాయిస్తున్నాం. అట్లా రాయడం వల్ల మాకు రెగ్యులర్గా వ్యాసాల కొరత లేదు, రచనల కొరత లేదు. వచ్చిందల్లా ఆర్థిక ఇబ్బందులే. ఆర్థిక ఇబ్బందులే అంటే వీటికి మార్కెటింగ్ ఉండదు. ఈ పత్రికలు ఎవరు కొనరు. మనం వీటిని మార్కెట్లో పెట్టినా, ఒక పుస్తకాల షాపులో వేలాడేసినా ఎవరు కొనరు. వీటిని ఆసక్తి ఉన్న సాహిత్య పరులే కొనాలి. దానికోసమే మేము చందాదారుల మీద డిపెండ్ అవుతాము. ఇప్పుడు మాకు 600 మంది చందాదారులు ఉన్నారు. అంటే కేవలం చందాదారుల కోసమే మనం వేస్తున్నాం అనుకోవాలి. లూజ్ సేల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇంత కష్టపడి ఎందుకు తీసుకొస్తున్నాము అంటే, మాకు సాహిత్యం మీద ఉన్న ఆసక్తి, దాని మీద ఉన్న నిబద్ధత మేరకు మేము కష్ట నష్టాలను ఓర్చి మేము తీసుకొస్తున్నాం. కానీ ఈ పరిస్థితి ఇంకంత కాలం వస్తుందో అది కూడా మేము ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ సాహిత్య పత్రికలను పాఠకులే బతికించుకోవాలి. అందుకోసమని వాళ్ళు చందాలు కట్టి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. అది మన వాళ్ళు కూడా చాలా తక్కువ కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకునే అవసరం లేదు. ఇక నా సంపాదకత్వం అంటే, నేను ఒక 6 డజన్ పుస్తకాల సంపాదకత్వం వహించాను. వాటిలో దళిత గీతాలు అనే ఒక పుస్తకం మొదటి దళిత గీతం 1910లో వెలువడింది. 1910 నుండి 2000 సంవత్సరం వరకు వచ్చిన దళిత గీతాలన్నీ సేకరించి వాటిని క్లాసిఫికేషన్ చేసి వాటన్నింటిని ఒక దగ్గర తీసుకొచ్చాం. అంటే దళిత ఉద్యమం ప్రబలడానికంటే ముందే మేము ఈ పని చేసాం. ఎందుకంటే ఒక వర్క్ అది ఎట్లా ఉంటుందంటే పరిశోధనా దృష్టితో చేసింది. అది వాదానికి సంబంధించి కాదు, కేవలం పరిశోధనా దృష్టితో అది చేశాను. అలాగే మేము జాంబ పురాణం అని ఒక దళిత అది ఏంటి నాటకం అంటే అది ఎలా ఉంటుందంటే, ఒక ఆశ్రిత జాతులు, దళిత ఆశ్రిత జాతులైన వాళ్ళు ప్రదర్శించే నాటకం జాంబ పురాణం ఇంతవరకు ఎక్కడ స్క్రిప్ట్ లేదు, మౌఖికంగా ప్రదర్శించబడుతున్నది. ఆ ప్రదర్శనకారులు రాను క్షీణించిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు మనుగడ కష్టమైంది కాబట్టి ఆ గ్రూప్స్ కూడా క్రమంగా క్షీణించిపోతున్నాయి. ఇప్పటికీ ఒక గ్రూప్ నష్కల్లో ఉందని తెలిసిన తర్వాత మా గురుగారు జయదీర్ తిరుమలరావు గారు సెంట్రల్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ తో కలిసి వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి మేము నష్కల్ ఊరికి వెళ్ళి అక్కడ వారం రోజులు ఉండి ఆ మొత్తం నాటకాన్ని మేము చిత్రీకరణ చేశాము. వాటిని ఆడియో వీడియో క్యాసెట్స్ గా తయారు చేశాము. ఆడియో వీడియో చేయడం ఒక ఎత్తైంది, వాటిని పేపర్ మీద దించడం ఇంకొక ఎత్తైంది. అదంతా
స్థానిక మాండలికంలో నడిచిన నాటకం. దాని స్థానిక మాండలికానికి నాకంటే బాగా ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి ఆ ప్రాజెక్ట్ నేను టేకప్ చేయాల్సి వచ్చింది. ఆ టేప్స్ అన్ని విని వాటిని పేపర్ మీద తీసుకొచ్చి మేము జాంబ పురాణం తీసుకొచ్చాం. అది ఒక గొప్ప వర్క్ గా నేను భావిస్తున్నాను. అది డక్కలి వాళ్ళ జాంబ పురాణం. ఇందులో మళ్ళీ ఇంకా 2-3 ఉన్నారు. చిందు వాళ్ళు వేసే జాంబ పురాణం వేరు, నులక చందేయాలు చెప్పే జాంబ పురాణం వేరు. నులక చందేయాలది పురాణ ప్రవచనం ఉంటుంది, అది వేరే వాళ్ళు ఎవరో వేశారు. చిందు భాగవతం కూడా యక్షగానం టైప్ లోనే ఉంటుంది, కానీ దీనికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. అయితే అవి కూడా పుస్తకాలుగా వచ్చాయి. డక్కల్లి వాళ్ళ భాగవతాన్ని ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం మేము డక్కలి వాళ్ళ జాంబ పురాణం చేసాము. మమ్మల్ని చూసి నులక చందయ్యలది, తర్వాత చిందు భాగవతాలు కూడా వచ్చేది. అది మేము ఒక పరిశోధన దృష్టితో మేము అది తీసుకొచ్చాము. మౌఖికంగా ఉన్న పురాణాన్ని మేము లిఖిత రూపంలోకి మార్చడం మేము చేసిన పని. అది నేను చేసిన నాకు నచ్చిన పని అని చెప్పాలి. దాని తర్వాత నోబెల్ బహుమతి గ్రహీతలని మా మిత్రుడు ముకుంద రామారావు పుస్తకం వేశాడు. ఆ పుస్తకానికి సీరియల్ ఆర్డర్గా తయారు చేయడము, ఆ లిస్టులు తయారు చేయడము, వాటిని అంతా క్రమబద్ధంగా ఆసక్తికరంగా పేర్చడం అంటే మా మిత్రుడు ఏకే ప్రభాకర్తో కలిసి నేను అది తీసుకొచ్చాను. ఇవి 3 నేను సంపాదకత్వం వహించిన పుస్తకాలు. ఇక నేను చాలా పత్రికలకి కథ నిర్ణేతగా, న్యాయ నిర్ణేతగా పోతుంటాను. గత 10 ఏళ్ల నుంచి నాకు దొరికిన అవకాశం అది. అంటే మొదటగా వాళ్ళకు నన్ను ఎన్నుకోవడానికి మొదటి కారణం ఏమిటంటే, నేను వేగంగా చదివి వాళ్ళకు వేగంగా ఇచ్చేస్తాను కాబట్టి. నాలాంటిగా వేగంగా చదివి ఇచ్చే వాళ్ళకి ఎవరు దొరకలేదు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా నన్ను పట్టుకున్నారు. అయితే నేను ఒక పత్రికకు 3000 కథల దాకా చదివాను, ఇంకొక పత్రికకు 1000. ప్రతిసారి నేను 500కు తగ్గకుండా పత్రికలకు ఫస్ట్ రౌండ్ లోనే చదివిచ్చేస్తాను. అంటే ప్రథమ ఎంపిక ఇప్పుడు ఈ 2 విడతల్లో ఉంటుంది. ప్రథమ విడత లోపల 3 న్యాయ నిర్ణేతలు ఉంటారు. వచ్చిన వాటిని మేము చదివేసి ఇందులోకించి ఎంపిక చేసినవి 2వ విడత వాళ్ళకి ఇస్తాము. 2వ విడత వాళ్ళ 3 వాళ్ళు కూడా డివైడ్ చేసుకొని చూస్తారు. అందులోకించి వచ్చిన ఫస్ట్, సెకండ్, థర్డ్ అవి ఎడిటర్ తీసుకుంటాడు. అక్కడి నుంచి వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. అట్లా ఆ న్యాయ నిర్ణేతగా నేను ఫస్ట్ రౌండ్ లో ఉన్నాను, కొన్నింటికి సెకండ్ రౌండ్ లో ఉన్నాను, కొన్నింటికి ఫస్ట్, సెకండ్ 2 రౌండ్లలో కూడా ఉన్నాను. అవి కథలు అట్లా తీసుకొస్తున్నాను. ఈ కథా నిర్ణేతలకు సంబంధించి కొన్ని అపోహలు జనసామాన్యంలో ఉన్నాయి. ఎందుకంటే సంపాదకులు వాళ్ళ కావాల్సిన వాళ్ళకే ఇస్తారని, వాళ్ళ వర్గాలకే పోతాయని అనుకున్నాను. కానీ నేను పనిచేసిన వేట్లో అలాంటి పరిస్థితి నేను ఎదుర్కోలేదు. ఎవరు నాకు చెప్పలేదు ఇట్లాంటి మీరు తీసుకోవాలి, ఈ రైటర్ని మీరు ప్రమోట్ చేయాలి, ఇతనికి అవార్డు ఇవ్వాలని ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. నిజానికి పెద్ద పత్రికల వాళ్ళు ఎవరు ఇలాంటి పట్టించుకోరు. ఎక్కడో మారుమూల పత్రికలు, చిన్న చితక పత్రిక అట్లాంటి చేస్తే వాటి గురించి మనం చెప్పలేం. కానీ ప్రధాన పత్రికలు ఎవరు అట్లా నియంత్రించలేరు. నాకు అలాంటి అనుభవాలు ఏది ఎదురు కాలేదు. దాని గురించి అపోహలు మాత్రమే ఉన్నాయని చెప్పాలి. ఇక ఉత్తమ కథా సంకలనము వాటి గురించి వచ్చినప్పుడు కూడా ఇదే. నిజానికి ఈ కథా ఎంపికలో వచ్చిన ప్రాబ్లమే అక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, కథల ఎంపికలో ఫస్ట్ కథ, 2వ కథ, 3వ కథ వచ్చినప్పుడు ఈ కథలు బాగాలేవే, వీటికి ఎందుకు ప్రైజులు ఇచ్చారు, వాళ్ళ కాబట్టి ఇచ్చారని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, గత సంవత్సరం వచ్చిన పోటీలకు ఈ సంవత్సరం వచ్చిన పోటీలకు బేరీజ్ వేసుకొని పోయినసారి నిష్పక్షపాతంగా వచ్చాయి, మంచి కథలు వచ్చాయి, ఈసారి రాలేదని. అది సరైనది కాదు. ఎందుకంటే మా పని ఏంటంటే ఆ సంవత్సర కాలంలో వచ్చిన కథల నుండి మనం ఎన్నుకోవాలి. ఒక సంవత్సరం మంచి కథలు ఎక్కువ శాతంలో రావచ్చు, ఇంకొక సంవత్సరం తక్కువ శాతంలో వస్తుంది. ఆ ఉన్న వాటిలోకి ది బెస్ట్ ఎన్నుకుంటాం తప్ప దానితో దీనికి పోలిక ఉండదు. అంటే ఆ ఇయర్లో వచ్చిన కథలు అంటే ఆ సంవత్సరానికే పరిమితమై ఆ సంవత్సరంలో వచ్చిన కొద్దో గొప్ప బాగున్న కథలుగా ఎన్నుకొని మాత్రమే ఎంపిక చేస్తారు తప్ప అది న్యాయ నిర్ణేతల చేతిలో ఏముండదు, సంపాదకుల చేతిలో ఏముండదు. ఈ ఎంపికలో మీకు మీద ఒత్తిడి లేదు. నేను ఎవరి నుంచి నేను ఒత్తిడి కానీ ప్రలోభాలు కానీ ఎదుర్కోలేదు. అంతా ఓపెన్ గానే ఉన్నారు, నిర్మోహమాటంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, నన్ను కన్సల్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడాను ముందు నా గురించి తెలుసుకున్న తర్వాతే నా దగ్గరకు వస్తారు. కాబట్టి నేను ఆ ప్రాబ్లం ఎదుర్కోలేదు. ఇప్పుడు చాలా నేను నిక్కచ్చిగా ఉంటాను, నిజాయితీగా ఉంటానని తెలుసు. నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగనని తెలుసు. కాబట్టి ఎవరు కూడా అలాంటి వాళ్ళు నా వైపు రాలేదు, ఎవరు నన్ను సూచించలేదు. కాబట్టి నేను అలాంటి ప్రాబ్లం నేను ఇంతవరకు ఎదుర్కోలేదు. ఒకవేళ ఎవరిని ఎదుర్కొన్నారంటే కూడా నేను నమ్మలేను. ఉదాహరణకి కథా విజ్ఞాన సర్వస్వం అని ఒక పేరు పొందిన విమర్శకులు ఉన్నారు మనకి. ఆ మహా విమర్శకుడు అంటే నాకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం మీకు చెప్తున్నాను. ఈ సిరీస్ గా వచ్చే కథలు, వారం వరుసగా వచ్చే కథల్ని కథలుగా పరిగణించకూడదు అంటారు. ఒక విమర్శకుడుగా, కథాప్రేమికుడుగా మీ అభిప్రాయం ఏంటి? కథలు కథలే. కథని కథ కాదని చెప్పడానికి వీల్లేదు. అంటే కథని మనం ఎట్లా కేటగిరైజ్ చేస్తున్నాము, వస్తుపరంగానా, శిల్పపరంగానా, శైలి పరంగానా. వస్తుపరంగా అది కథ కాదని అంటున్నాడా, అది మనం ముందు నిర్ధారించుకోవాలి. వస్తుపరంగా అంటున్నాడా, శిల్పపరంగా అంటున్నాడా, శైలి పరంగా అంటున్నాడా. ఇంకా ఏంటంటే
కథల మధ్య ఒక లైన్, ఒక ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ ను బద్దలు కొట్టాలి. నిజానికి మనము ఒక ఫ్రేమ్ లో ఇమిడిపోయినాం, ఆ ఫ్రేమ్ నుంచి మనం బయటికి చూస్తలేం. బోర్గెస్ అనే రచయిత ఆయన కథ వ్యాసంలాగా ప్రారంభమై కథ లోపలికి వెళ్ళిపోతుంది. అదే ఆయన ప్రత్యేకత. ఆ స్టైల్లో ఆడపు లక్ష్మీపతి అన్యాపదేశం అనే కథ రాశాడు. ఇప్పుడు ఆ కథ తెలుగులో రాసేస్తే ఏమంటారంటే దాని స్కెచ్ అంటారు. దాని స్కెచ్ అందామా, బోర్గెస్ పద్ధతి అందామా, కొత్త పద్ధతి అందామా? ఇలా ఎవరికి కరెక్ట్ గా తెలుసు? ఎవరు తేల్చాలి ఆ విషయం? విమర్శకుడా, పాఠకుడా, రచయిత? విమర్శకుడే. అయితే ఇక్కడ ఇంకొక మనకు సమస్య ఏమొస్తుందంటే, ఈ రోజు సాహిత్యాన్ని నిర్దేశించేది రచయిత కాదు, పాఠకుడు కాదు, విమర్శకుడు కాదు, పత్రిక వాళ్ళు కొన్ని ప్రమాణాలు స్థిరీకరించి కొన్ని పద్ధతులు పెట్టి వాళ్ళకు అనుగుణంగా మార్చుకుండడం వల్ల వస్తున్న ఇబ్బందులే ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, కథ ఉందనుకోండి, కథలో గల్పిక ఉన్నది, స్కెచ్ ఉన్నది, అవి కూడా కథలే. కథలు కాదని అంటామా? గల్పిక కథలో ఒక భాగమే. స్కెచ్లో కూడా కథ. ఎందుకంటే గల్పిక పరిమాణంలో చిన్నగా ఉంటుంది, చివరి లోపల కొసమెరుపు ఉంటుంది, వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి, అది గల్పిక. స్కెచ్ వ్యాస పద్ధతిలో వస్తుంది, వ్యాస భావాలు ఎక్కువ ఉంటుంది, కథనం తక్కువ ఉంటుంది, అది స్కెచ్. అంటే కొన్నింటికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని బట్టి మనం వివరిస్తాం. అయితే ఇవన్నీ జనరల్గా పత్రిక వాళ్ళు కథలని ముద్రేసి పంపించేశారు. మినీ కథలు, పోస్ట్ కార్డు కథలు, కాలం కథలు, అట్లా వర్గీకరించేసి అన్ని కథలే. ఇప్పుడు కథ కాదని ఏదంటాం? ఇప్పుడు చిన్న కథలని ఎవరు రాశారు? మొదట తాతాచార్యుల కథలో మనకు కలుస్తుంది మినీ కథ అంటే 8 లైన్ల కథ మొట్టమొదటిసారి కనిపిస్తుంది మనకి. తాతాచార్యుల కథల్లో కనిపిస్తుంది, ఆయన రాశాడు మొదట. ఇప్పటికి మనం రాస్తున్నాం కదా మినీ కథలు. ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు మినీ కథలన్నీ ఫేస్ పిల్లర్ గా తయారైనాయి. ఇప్పుడు మినీ కథలు కథ కాదని అంటామా? మినీ కథల్లో కుసమెరుపు ఉన్నది, చమత్కారం కూడా ఉంది. దాని కథ కాదని ఎవరు అనలేరు, ఏ భాషలో వారు కూడా కానలేరు. దానికి ఏమంటామంటే ఆ ఆకారాన్ని బట్టి మినీ కథ అంటున్నాం, లేదా కాలం దాటని కథ అంటున్నాం, కార్డు కథ అంటున్నాం. అంటే దాని ఆకారాన్ని బట్టి అది కథ అనే చెప్తున్నాం కదా, కథ కాదని లేదు కదా. మరి ఇప్పుడు ఫీచర్గా వచ్చింది కథ ఎందుకు కాదు? దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక ప్రముఖ రచయిత తను ఒక ఫీచర్ ప్రారంభించాడు ఒక ప్రముఖ పత్రికలో. ఆ ఫీచర్ వ్యాసాలనే ఆ టైటిల్ తో ఫీచర్ వ్యాసాల పుస్తకంగా వేశాడు. ఆయన తర్వాత కాలంలో అవన్నీ కథలుగా అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అవన్నీ కథలు, నేను వాటితో కలిపి నేను 500 కథలు రాసాన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడయా 500 కథలు అంటే పలానా కథలు, అది కథల పుస్తకం కాదు, వ్యాసాల సంపుట నువ్వే రాసుకున్నా కదండి. లేదు అవి కథలనే తర్వాత ఆయన అన్నాడు. రచయిత స్వయంగా కథలన్న తర్వాత కాదండి మనం ఎవరు? ఫీచర్ వ్యాసాలు కూడా కథన రూపంలో ఉన్న ఫీచర్ వ్యాసాలు కూడా ఉన్నాయి. వాటిని కాదు, నాగలకట్ట సుద్దులు శాంతినారాయణ రాశాడు. కొన్ని కథల్లాగా ఉంటాయి, వస్తుంది ఒక్కొక్కసారి వ్యాసం లోపల కథనం వస్తుంది, కథ రూపానికి చేరువగా ఉంటుంది. కథ అనొచ్చు, వ్యాసం అనొచ్చు. అయితే దాన్ని నిర్ధారించాల్సింది ఎవరు? పోనీ అది చదివినందువల్ల పాఠకుని లోపల జరిగే అనుభూతి ఏమైనా భిన్నంగా ఉంటుందా? పాఠకుడు ఆనందించగలుగుతున్నాడా లేదా? పాఠకుడి కులమానమే ముఖ్యం. పాఠకుడు రిసీవ్ చేసుకుంటున్నాడు, పాఠకుడు ఆనందిస్తున్నాడు అన్నప్పుడు దాని ప్రయోజనం నెరవేరినట్టే. ఎవరేమన్నా దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో కాలంగా తెలుగు కథని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఇటీవలి కాలంలో జర్నలిస్టు రచయితలు లేకపోతే ఫేస్బుక్ రచయితలు ఎక్కువైపోయి వారు ఒకటి రాయగానే 10 మంది పొగడేయడంతో యువ రచయితలు ఇంకా అడుగు పెట్టక ముందే అహంకారంతో అడుగు పెడుతున్నారు. ఈ ట్రెండ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. దానికి అంతకు మనం ఏం చెప్పాలి. ఇప్పుడు మనకి మీడియా ఎక్కువైపోవడం వల్ల వచ్చిన అనర్థం ఇది. ఇంతకుముందు ప్రింట్ మీడియా ఉండడం వల్ల ఒక సెన్సారింగ్ ఉండేది. అక్కడ రచయిత రాసి పంపిన దాన్ని చూసిన తర్వాత డెస్క్ మీద ఉన్న వాళ్ళు బాగుంది, ప్రచురణార్హం కాదని నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, మనకు ఫేస్బుక్, వాట్సాప్లు వచ్చిన తర్వాత మనకు నియంత్రణ లేదు. మనం రాసిన ప్రతి చెత్త మనం మన వాళ్ళ మీద పెట్టుకోవచ్చు. అడిగేవాడు ఆయనకున్న స్వాతంత్రం అది. దాన్ని మెచ్చుకోవాలని కంపల్సరీ ఏం లేదే. ఎవడు మెచ్చుకునేది వాడు మెచ్చుకుంటాడు. ఇప్పుడు బాగాలేని దాన్ని మెచ్చుకునేవాడు ఉంటాడు, బాగున్న దాన్ని మెచ్చుకునే ఉంటాడు. అంటే వాడి మైండ్, వాడు ఎదిగిన స్థాయిని తెలియజేస్తుంది, వాడి ఎంపిక వాడి మేధస్సును తెలియజేస్తుంది. వాడు ఒక చెత్తని మెచ్చుకున్నట్టు వాడు చెత్తగాడే ఉంటాడు. దాంతో మనం ఆలోచించాల్సింది, దాని గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. ఇదే విషయాన్ని నేను మొన్న ఒక మీటింగ్ లో కూడా చెప్పాను. కొంతమంది కవులు ఏం చేస్తున్నారంటే, వాడు పొద్దున లేవగానే ఒక కవిత పెడుతున్నాడు, ప్రతిరోజు ఒక కవిత, వీలైతే రోజులో 2. అంటే కవిత్వం అంత ఈజీ అయిపోయిందా? కవిత్వం ఎట్లా రావాలి? వాడిని లోపటికించి తొలి చేసుకుంటూ రావాలి. అంతేగాని పొద్దున లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్నంత ఈజీగా కవిత్వం రాసేయడమే అంటే అట్లా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ మీడియా అందుబాటులో ఉన్నది, 10 మంది చూస్తున్నారు, మన మిత్రవర్గం చూస్తుంది, దానికి సంబంధించిన వాళ్ళు చూస్తున్నారు, లైకులు కొడుతున్నారు, కామెంట్స్ పెట్టడంతో వాడు ఓహో అనుకుంటున్నాడు. కొన్ని రోజులకు తను మహాకవి అనుకుంటాడు. నిజమే, అవి నిలబడతాయా?
తాను తన చుట్టూతైన తనలాంటి వాళ్ళకి తప్ప అది ఇంకెవ్వరికే పనికిరాదు. అది ఎవరూ పట్టించుకోరు. అది వెలుగులోకి రావాలంటే మళ్ళీ అది ప్రింట్ మీడియాలోకి దిగాలి. వాళ్ళు కూడా ప్రింట్ మీడియాలోకి అది తీసుకురాలేరు. వాళ్ళకు తెలుసు దాని కాల పరిమితి, వాళ్ళ పరిమితులు తెలుసు. వాళ్ళు ప్రింట్ మీడియా తీసుకురాలేదు. ప్రింట్ మీడియాలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే అది బతుకుతుంది. అందులో దమ్మున్నప్పుడు అది నిలబడుతుంది. దాని గురించి మనం ఆలోచించడం కూడా వేస్ట్. వాళ్ళ ప్రచారం కల్పించడం అంతకన్నా వేస్ట్. ఒక విమర్శకుడిగా కథల్ని అబ్జర్వ్ చేస్తున్న వారిగా, కథల పట్ల ఆసక్తి కలిగిన వారికి, వర్ధమాన కథకులకి, భవిష్యత్తులో కథకులకి మీ సలహాలు, సూచనలు? ఈ రోజు ఎవరు సలహాలు సూచనలు స్వీకరించే స్థాయిలో లేరు. అది అనవసరం. ఎందుకంటే కథకునికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. కథకుడు తన ఎన్నుకునే వస్తువు మీద, శిల్పం మీద అతనికి ఒక టేస్ట్ ఉంటుంది, అతనికి ఒక అభిరుచి ఉంటుంది. దాన్ని మనం అతను చెప్పనివ్వండి, అతను ఎట్లా రాస్తాడో రాయనివ్వండి అండి. రాస్తూ పోతూనే అతనే రాటుదేరిపోతాడు. కొడవగంటి కుటుంబరావు కొన్ని 100 కథలు రాశాడు, కొన్ని 100 గల్పికలు రాశాడు. రాసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అంటే మనం రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. దాని గురించి ఆలోచించాల్సింది ఏం లేదు. కాలో మళ్ళీ 500 కథలు రాశాడు. రాస్తూ వెళ్ళిపోవడమే. దానికి మనం సలహా సూచనలు ఏమి ఇవ్వలేం. ఎందుకంటే ప్రతి వ్యక్తి లోపల ఒక ప్రతిభ ఉంటుంది. ఏదో ఒక ప్రతిభ, ఏదో ఒక రూపాన ఉంటుంది. దాన్ని మనం గమనించి దాన్ని మనం ఎంకరేజ్ చేయగలగాలి. ఇప్పుడు వాడి లోపల ఏమాత్రం ప్రతిభ ఉన్నా వాడు తప్పనిసరిగా పాఠకుల చేత గుర్తింపబడతాడు. ఇక మనం సలహాలు సూచనలు ఏమి ఇవ్వలేం. ఎవరికి వారు సెల్ఫ్ సెన్సారింగ్ ఉండాలి. నేను అనేది ఒకటే ఏంటంటే, కవులు గాని, కథకులు గాని, నవలకాలు గాని విస్తృతమైన అధ్యయనశీలురై ఉండాలి. విస్తృతమైన అధ్యయనం మాత్రమే అతనిని మెరుగుదిద్దగలుగుతుంది. పరిసరాల పట్ల, సమాజం పట్ల సరైన అవగాహన ఉండాలి, సరైన దృక్పథం ఉండాలి. దాన్ని వ్యక్తీకరించే నైపుణ్యం ఉన్నవాడు ఆటోమేటిక్గా మంచి రచయిత అనిపించుకుంటాడు. దానికి ఎవ్వరి సలహా అవసరం లేదు. మరి కాబోయే విమర్శకులకు మీ సూచన? విమర్శకులకు అదే సూత్రం వర్తిస్తుంది. అందరికీ అదే. విమర్శకులు వీళ్ళకంటే ఒక పై మెట్టు మీద ఉండాలి కాబట్టి మరింత విస్తృతమైన అధ్యయనశీలురై ఉండాలి. సమభావం, సమదృష్టితో, నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఉంటే మంచి విమర్శకుడు అనిపించింది. మరి ఇక విమర్శన ప్రపంచంలో మీ భవిష్యత్ ప్రణాళికలేంటి? నేను రాసిన అనేక రచనలని ఇప్పుడు వరుసగా పుస్తకాలు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఉన్న నవలా వ్యాసాలన్నీ కలిపి ఒక పుస్తకంగా వస్తుంది. కథా వ్యాసాలు ఒక పుస్తకంగా వస్తుంది. తర్వాత నా ప్రపంచ సినిమా వ్యాసాలు పుస్తకంగా వస్తుంది. ఇవి అయిన తర్వాత వేరే పుస్తకాలు ప్లాన్ చేస్తున్నాను. వరుసగా ఈ పుస్తకాలు తీసుకురావాల్సిన అవసరం కనిపించడం వల్ల ఆ పనికి పూనుకున్నాను. చివరి ప్రశ్న, మీరు కొన్ని దశాబ్దాలుగా రాస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి కృషికి తగిన గుర్తింపు మీకు సాహిత్య ప్రపంచంలో వస్తుందనిపిస్తుందా? రాకపోతే ఎందుకు రాలేదు? నేను గుర్తింపు కోసం ఏమి ఆశపడడం లేదండి. నేను రాయకుండా ఉండలేని పరిస్థితిలో నేను రాస్తున్నాను. నాకు రాయాలనిపించింది, రాస్తున్నాను. రాసి నేను వదిలేస్తున్నాను. రిసీవ్ చేసుకున్నవాడు రిసీవ్ చేసుకుంటాడు, లేనివాడు లేడు. ప్రత్యేక గుర్తింపు ఎవరో ఇవ్వాలని నేను ఆశించడం లేదు. ఎవరో అవార్డులు ఇస్తారని, బిడుదలు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసేది. నాకు వాటి మీద నమ్మకము, కోరిక రెండూ లేవు. కాబట్టి నేను ఆ దిశగా ఆలోచించాను. నేను రాసిన ఆర్టికల్స్లో ఏమైనా బాగుంటే పాఠకులు రిసీవ్ చేసుకుంటారు, లేదంటే వదిలేస్తారు. అవి వెళ్ళిపోతుంది. నాకు రాయాలన్న కోరిక ఉంది, రాయకుండా ఉండలేని తనంతో నేను రాస్తున్నాను. అది నా స్వభావం కొద్దీ నేను రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అదే నాకు ఇష్టమైంది. నా ఇష్ట ప్రకారంగానే నేను నడుచుకుంటున్నాను. నాకు వేరే గుర్తింపు అవసరం లేదు. అశోక్ కుమార్ గారు, మీతో మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా, హాయిగా ఉంది. మీ మాటలు ఇంకా వినాలని అనిపిస్తోంది. కానీ సమయభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ముగించాల్సి వస్తుంది. అడగగానే మీ సృజన స్వరాన్ని వినిపించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇది ఈనాటి సృజన స్వరం కార్యక్రమం. వచ్చే వారం